ఒక బ్యూటిఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అని మీరు అనుకుంటే, ఒక మంచి లైఫ్ని మీరు లీడ్ చేయాలి అని అనుకుంటే ఏం చేయాలో చాలా సింపుల్గా చెప్తాను. చాలా సింపుల్గా, మై డియర్ చర్చ్, ఐ వాంట్ యూ టు ప్రాక్టీస్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఐ వాంట్ యూ టు ఇంప్లిమెంట్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. ఐ వాంట్ యూ టు ఇంప్లిమెంట్ దిస్ మెథడ్ ఆఫ్ వే ఆఫ్ లివింగ్. ఈ వే ఆఫ్ లివింగ్ని, ఈ మెథడ్ ఆఫ్ లివింగ్ని మీరందరూ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ మీకు బ్లెస్సింగ్స్ కావాలా, మీరు ఫ్రూట్ఫుల్గా ఉండాలా, ఒక బ్లెస్సెడ్ లైఫ్ మీకు కావాలా, ఒక మంచి ఫ్రూట్ఫుల్ లైఫ్ మీకు కావాలా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు జీవించాలా, ఒక లాంగ్ లాస్టింగ్ లైఫ్ని మీరు లీడ్ చేయాలా, ఒక మంచి ప్యూర్గా ఉన్న లైఫ్ని మీరు లీడ్ చేయాలా, లేదా ఒక మంచి క్వాలిటీ లైఫ్ని మీరు లీడ్ చేయాలా, ఏం చేయాలో ఈరోజు మనం జెనసిస్ చాప్టర్ 1 నుండి ఆలోచించబోతున్నాం. ఏ చాప్టర్ నుండి? బోడి జెనసిస్ చాప్టర్ నా చిన్నప్పటి నుంచి చదివాను, దాని నుంచి నువ్వు చెప్పేది అనకండి. బైబిల్ ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది. బైబిల్ ఎన్నిసార్లు చదివినా కొత్తగా ఉంటుంది. ఒకవేళ మీకు కొత్తగా అనిపించట్లేదు అనుకోండి, నేను ఒక చిన్న ఫార్ములా చెప్తానండి. నాకు అప్లై అయింది, నాకు వర్కౌట్ అయింది. మరి అందరికీ వర్కౌట్ అవుద్దని రూల్ ఏం లేదు, బట్ నాకు వర్కౌట్ అయింది, మీకు వర్కౌట్ అవుద్ది అనుకుంటాను, చెప్తున్నాను, ట్రై చేయండి. జనరల్గా మనము బైబిల్ చదివేటప్పుడు కొంచెం చిన్నగా మనం అండర్లైన్స్ చేసుకుంటూ ఉంటాం, చూసారా? మనం ఏదైనా బైబిల్ చదివేటప్పుడు మనకి ఇంపార్టెంట్ అనిపించినవి, మనకు హార్ట్ టచ్ అయిన వాక్యాలు అండర్లైన్ చేసుకుంటూ ఉంటాం. ఆ అండర్లైన్ చేసుకున్న బైబిల్ మీరు 100 సార్లు చదివినా అదే అర్థం మీకు వస్తుంది. మీరు 1000 సార్లు చదవండి, ఆ అర్థం దాటి వేరే అర్థానికి మీరు వెళ్ళలేరు. ఎందుకంటే ఆల్రెడీ మీరు దాని ఒక ఉద్దేశంతో అండర్లైన్ చేసుకున్నారు. అందుకే నేను ఎప్పుడైనా కొత్తగా మళ్ళీ బైబిల్ చదివేటప్పుడు, నాకు ఇప్పటికీ సుమారుగా 8-9 బైబిల్స్ ఉంటాయి. నా బైబిల్స్ 8-9 ఉంటాయి. నేను ఏ బైబిల్ ఎప్పుడు వాడతానో నాకే తెలియదు. ప్రస్తుతానికైతే తీసుకెళ్తున్నాను మీటింగ్స్కి. ఒకవేళ పోయినా ఎవరైనా తెఫ్ట్ చేసినా నాకు పెద్ద ఫరక్ ఉండదు. ఎందుకంటే నా దగ్గర చాలా కలెక్షన్స్ ఆఫ్ బైబిల్స్ ఉన్నాయి, చాలా బైబిల్స్ ఉన్నాయి. సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఒకవేళ మీకు న్యూగా బైబిల్ మరలా అర్థం అవ్వాలంటే, మళ్ళీ అండర్లైన్ లేని ఒక కొత్త బైబిల్ తీసుకొని మళ్ళీ అసలు ఏమీ తెలియని వాడు చదివినట్టు చదవండి. ఏమీ తెలియనివాడు, ఒక న్యూ స్టూడెంట్ ఎలా అయితే చదువుతాడో అలా చదవండి. అప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం మాత్రమే కాదు, 1వ వచనం కూడా అద్భుతంగా మీతో మాట్లాడుతుంది. 1వ వచనంలోనే ఇంత సారం ఉందని అద్భుతంగా చెప్తారు. ఎందుకంటే కొందరు బైబిల్ పండితులు చెప్పిన వాక్య సారాంశం గురించి బైబిల్ పండితులు చెప్పిన మాట ఏం చెప్పనా, బైబిల్లో ఉన్న ఒక్క వచనాన్ని ఆపకుండా, రిపీట్ చేయకుండా 72 గంటలు ప్రకటించవచ్చంట. ఒక వచనాన్ని ఆపకుండా, రిపీట్ చేయకుండా. దాట్స్ ద ఏమంటారు, స్టామినా ఆఫ్ బైబిల్. అందులో ఉన్న డెప్త్ అలాంటిది, అందులో ఉన్న ఒత్తిడి అలాంటిది, అందులో ఉన్న ఏమంటారు ఆ క్వాలిటీ అలాంటిది, అందులో ఉన్న సబ్జెక్ట్ అలాంటిది. చెప్పిందే చెప్పకుండా, మళ్ళీ రిపిటీషన్స్ కూడా లేకుండా 72 అవర్స్ ఒక్క వచనం మీద మనం కామెంటరీ ఇవ్వచ్చట. 72 అవర్స్ ఒక్క వచనం మీద, అంటే 3 కంప్లీట్ డేస్. అన్నీ మానేసి దేవుని సందులో 3 కంప్లీట్ డేస్ కూర్చుంటే, ఆ 3 కంప్లీట్ డేస్ అయిపోయిన తర్వాత, అమ్మయ్య ఈ రోజుతో మీకు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం అయిపోయింది అని చెప్పొచ్చంట. అది బిబ్లికల్ డెప్త్. మనం 2 వచనాలు వినేసి నాకు అంత తెలిసిపోయిందని మన కొమ్ములు వస్తాయి అని సీన్ లేదు. మనకి ఎవరికి బైబిల్ రాదు, పూర్తిగా రాదు. రాదంటే ఏం తెలియదని కాదు, పూర్తిగా రాదు. సో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఆర్ యు ఆల్ రెడీ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? కమ్ ఆన్. జెనసిస్ చాప్టర్ 1 ఒక్కసారి ఓపెన్ చేయండి. ఈరోజు 3 విషయాలు నేను చూపిస్తాను. ఎన్ని విషయాలు? స్పీక్ టు మీ. ఎన్ని విషయాలు? 3 విషయాలు. మన జీవితం బాగుండాలంటే ఏం చేయాలో సింపుల్ ఫార్ములా, సింపుల్ టెక్నిక్, లేదా క్రియేషన్ నేర్పిస్తున్న ఆ టెక్నిక్ ఏంటి, క్రియేషన్ నేర్పిస్తున్న స్ట్రక్చర్ ఏంటి విందాం. ఆదికాండం 1వ అధ్యాయం 9 నుండి చదువుదామా? ఆదికాండము 1వ అధ్యాయము 9వ వచనం నుండి చదువుదాం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా, ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములు అని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. 11వ వచనం, దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను ఏమి మొలిపించునుగాక అన్నాడు. అంటే ఇది ఎవరికి ఆజ్ఞ? అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? మరలా 3 విషయాలు ఈరోజు మీ ముందుంచుతున్నాను. జెనసిస్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ చాప్టర్ నుండి. మన లైఫ్ బాగుండాలి అంటే ఏం చేయాలో వినబోతున్నాం. క్రియేషన్ స్ట్రక్చర్ని మనం ఒక్కసారి ఆ డిఎన్ఏ అంతటిని ఒక్కొక్కటిగా పొరలుగా తీసి ఏంటి క్రియేషన్ నేర్పిస్తున్న సీక్రెట్స్ ఏంటి మనం వినబోతున్నాం. అయితే అందులో మనము ఆ క్రియేషన్లో భూమి గురించి మనం మాట్లాడుతున్నాం.
క్రియేషన్ గురించి ఒక మాట వచ్చింది కాబట్టి ఒక మాట అంటున్నానండి. చాలామంది బైబిల్ అర్థం కాని వారు, చాలామంది దేవుణ్ణి కూడా మనిషిలాగానే ఊహించుకునేవారు అంటూ ఉంటారు, బైబిల్లో ఉన్న క్రియేషన్ అంత తప్పండి అని అంటారు. ఒరే పెద్ద మనిషి ఏదో చెప్తున్నాడు అయ్యా ఏందనేది ఒకసారి అలా చెవి ఇలా అప్పగించి వింటే వాళ్ళు ఏమంటారు చెప్పనా? భూమి ఏమో 3వ రోజు వచ్చిందట, చెట్లేమో 3వ రోజులు వచ్చాయట, సూర్యుడు ఎప్పుడు వచ్చాడట చెప్పండి, ఎప్పుడు వచ్చాడట? 4వ రోజు వచ్చాడట. ఇది ఎక్కడ విచిత్రం అట? అసలు బైబిల్లో ఏమన్నా సెన్స్ ఉందా? క్రియేషన్ బిబ్లికల్ క్రియేషన్లో ఏమైనా మీనింగ్ ఉందా? అసలు ఇది సైన్స్ యాక్సెప్ట్ చేస్తుందా అని అంటూ ఉన్నారు. నేను అడుగుతున్న ఒక చిన్న ప్రశ్న సమాధానం చెప్పండి. బ్రెయిన్ లేకుండా మనిషి బతుకుతాడా? హార్ట్ లేకుండా మనిషి బ్రతుకుతాడా? కిడ్నీలు లేకుండా మనిషి బ్రతుకుతాడా? ఇప్పుడు నేను అడుగుతున్న, తల్లి గర్భంలో పిండము ఎదిగేటప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ డేనే బ్రెయిన్, కిడ్నీ, లివర్ అన్నీ వచ్చేస్తాయా? ఏ రోజు వస్తే నేను చెప్పాను, కావాలని చదువుకోండి, మీరే గూగుల్లోకి వెళ్ళి మీరే చదువుకోండి. బ్రెయిన్ ఎప్పుడు వస్తుంది? దాని ముందు మరి బిడ్డ ఎట్లా బతికాడు? తల్లి గర్భం గురించి మాట్లాడుతున్నా. హార్ట్ ఎప్పుడు పుడుతుంది? హార్ట్ ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఊమ్లో. మరి బిడ్డ ఎట్లా బతికాడు? తర్వాత కిడ్నీలు, లివర్లు ఎప్పుడు ఫామ్ అవుతాయి? స్ట్రక్చర్ అంతా ఎప్పుడు ఫామ్ అవుద్ది? మరి దాని ముందు ఎన్ని వీక్స్ తర్వాత ఫామ్ అవుతాయి? మరి ఆ ముందు వీక్స్ బిడ్డ ఎట్లా బతికాడు? ఎట్లా అంటే మనం చెప్తాం, తల్లి నుండి బిడ్డకి ఏం కనెక్షన్ ఉంది? పేగు కనెక్షన్. ఒక సృష్టి చేయబడిన ఒక మనిషే తన పేగు కనెక్షన్తో హార్ట్, కిడ్నీలు ఇంకా ఫామ్ అవ్వకముందే బిడ్డను బ్రతికించగలిగినప్పుడు సృష్టికర్త ఏమీ లేకుండా చేయలేడా? అది చేస్తాడు భయ్, అంతే చేస్తాడు ఖచ్చితంగా. ఒకవేళ నేనే అడుగుతున్నానండి, ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో సైన్సా అంటున్నా, సరే దేవుణ్ణి నమ్మని నాస్తికులకు నేను ఈ క్వశ్చన్ వేయట్లేదు. దేవుని నమ్మిన ఆస్తికులు ఉన్నారు, క్రైస్తవేత్తరులందరూ, ఎవరైనా సరే క్రైస్తవేత్తరులందరూ, మా దేవుడు సన్ రైజ్ లేకపోయినా భూమిని పుట్టించగలడు, సన్ రైజ్ లేకపోయినా ఫలాలు మొలిపించగలడు. మీ దేవుడు చేయలేడా? చెప్పండి. సూటికి వాళ్ళని అడుగుదాం. ఎవరైనా వచ్చి మనల్ని అడిగితే మా దేవుడు చేస్తాడు భయ్, చేస్తాడు, చెయ్యగలడు, అది ఆయనకు పాసిబుల్. మీ దేవుడు చేయలేడా? అడుగుదాం. చేయకపోతే ఇంకా నేను చేసింది ఆయన చేస్తే నాకు ఆయనకి తేడా అయిందండి, అంతే కదా. ఈ మధ్య ప్రతి ఒక్కడికి టైం పాస్ అవని ప్రతి ఒక్కటి దేని మీద పడుతున్నాడు చెప్పనా? బైబిల్ మీద పడుతున్నాడు. ఇలాంటి అక్కర్లేని క్వశ్చన్లు, ఇలాంటి జ్ఞానం లేని క్వశ్చన్లు చెప్పేసి బైబిల్ని ప్రశ్నించాం మేము, మీదంతా అబద్ధం అంటున్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక తల్లి పేగే కనెక్షన్ ఉంటేనే హార్ట్ డెవలప్ అవ్వకపోయినా బిడ్డను బ్రతికిస్తుంటే దేవుని మాట బ్రతికించదు అని అంటే మీ దేవుడు అది చేయలేడా? మా దేవుడు చేయగలడు. మీరు నమ్మిన ఎవరైతే ఉన్నారో ఆయన చేయలేడా? మరి అంత వీకా అంటే ఆయనకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయా? అంటే ఆయన కూడా సైన్స్ ప్రకారంగా ఎల్కేజీ నుంచి వచ్చి ఏమంటారు E=mc² అని నేర్చుకొని ఆ తర్వాత వచ్చి సృష్టి చేశాడా? ఆయన కూడా సైన్స్నే ఫాలో అవ్వాలా? గాడ్ ఈజ్ బియాండ్ సైన్స్ కాదా? మా దేవుడైతే బియాండ్ సైన్స్, బియాండ్ టైం, బియాండ్ ఎవ్రీథింగ్. మరి మీ దేవుడు కాదా అని వాళ్ళని అడగండి, ఎందుకంటే వాళ్ళు మనల్ని అడుగుతున్నారు కాబట్టి. అయితే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఒక చిన్న విషయం చూద్దాం. 11వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ అంటే మాట్లాడడమే కదా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అది చేయొద్దురా అన్నాను. అది తిట్టకపోయినా, ఆజ్ఞనే కాకపోయినా దాన్ని ఏమంటారు చెప్పండి? నేను అతనితో ఏం చేస్తున్నాను? మాట్లాడుతున్నా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? 3 విషయాలు మనం వినబోతున్నాం. అందులో మొదటిది, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? భూమితో మాట్లాడుతున్నాడు. వేటి విషయంలో మాట్లాడుతున్నాడు? భూమి నుండి చెట్లు, గడ్డి, విత్తనములు ఇచ్చు అన్నీ చెయ్యబడాలి అని దేవుడు మాట్లాడాడు. అంటే సృష్టికి ముందు దేవుడు ఎవరితో మాట్లాడాడు? చెట్ల సృష్టి ముందు, గడ్డి సృష్టించే ముందు, లేదా ఫలవృక్షాలు సృష్టించే ముందు దేవుడు ఎవరితో మాట్లాడాడు? భూమితో మాట్లాడు. సో నేను ఒక మాట చెప్తున్నాను, అది అవునా కాదా చెప్పండి. దేవుడు ఈ సృష్టి ముందు భూమితో మాట్లాడాడు కాబట్టి ఈ సృష్టిలో దేన్నైనా భూమి నుండి వేరు చేయండి, అది బతుకుతుందా? గడ్డిని భూమి నుంచి పీకేయండి, బతుకుతుందా? ఒక లిమిటెడ్ టైం ఉంటుంది. ఒక చెట్టును భూమి నుంచి పీకేస్తే మళ్ళీ అది బ్రతకాలంటే ఒక లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మళ్ళీ అది భూమిలో నాటుబడితే బ్రతుకుతుంది. సో మీరు అర్థం చేసుకోండి, నేను వాట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ అని అర్థం చేసుకోండి. చెట్లను దేవుడు సృష్టించే ముందు ఎవరితో మాట్లాడాడు? భూమితో మాట్లాడాడు. సో ఇప్పుడు ఈ చెట్లను భూమి నుండి వేరు చేయండి, బ్రతుకుతుందా? గడ్డిని భూమి నుండి తీసి పాడేయండి, బ్రతుకుతుందా? ఏ చెట్టునైనా తీసుకోండి, భూమి నుండి వేరు చేసి పక్కకు నెట్టేయండి, బ్రతుకుతుందా?
బ్రతకదు. అంటే సృష్టిలో డిఎన్ఏ లేదా సృష్టిని చేయబడిన స్ట్రక్చర్ ఏంటంటే, క్రియేషన్ ముందు దేవుడు దేంతో అయితే మాట్లాడాడో దాని నుండి వేరు చేయబడితే చెప్పండి, బతుకుతా చచ్చిపోద్దా? చచ్చిపోద్ది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ చూద్దామా? 20వ వచనం, ఇదే ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అన్నాడు. ఏంటంట? జీవము కలిగి చెలించు వాటిని, మేబీ అన్ని జలచరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏవి పుట్టించాలని చెప్పాడు దేవుడు? ఫస్ట్ దేని గురించి మనం విన్నాం? భూమి గురించి. ఆ భూమి ఏమేమి పుట్టించాలి? గడ్డిని, చెట్లను, ఫలవృక్షాలను, అన్నిటిని. సో ఈ క్రియేషన్ ముందు దేవుడు భూమితో మాట్లాడాడు గనుక ఈ క్రియేషన్ని భూమి నుండి వేరు చేస్తే ఆ క్రియేషన్ బ్రతుకుద్దా? ఎస్ ఆర్ నో? నో. నెక్స్ట్ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? జలచరాలు. ఆ జలచరాలను సృష్టించే ముందు దేవుడు ఎవరితో మాట్లాడాడు? జలములు పుట్టించునుగాక అన్నాడు. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? దేంతో మాట్లాడుతున్నాడు? వాటర్ బాడీస్తో మాట్లాడుతున్నాడు. సో కొన్ని యాంఫీబియస్ బీయింగ్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు టాటోస్ ఉంది, తాబేలు ఉంది. ఈ తాబేలు భూమి మీద ఉండగలదు, నీళ్ళల్లో ఉండగలదు. తర్వాత మొసలు ఉంది, భూమి మీద ఉండగలదు, నీళ్ళల్లో ఉండగలదు. సో వీటిని కొన్ని ఈ స్పెసిఫిక్ స్పీసీస్ని కొంచెం పక్కకు నెట్టేస్తే నేను కంప్లీట్గా వాటర్ బాడీస్లో ఉండే వాటర్ ద్వారా లీవ్ అవుతున్న, వాటర్లో ఉంటూ బ్రతుకుతున్న వాటి గురించి మాట్లాడుతున్నా. ఈ క్రియేషన్ని చేసే ముందు దేవుడు ఎవరితో మాట్లాడాడు చెప్పండి? వాటర్తో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నాను, ఒక చేపని వాటర్లో నుండి తీసి బయట పెడితే ఎంతకాలం బ్రతకగలదు? యాంఫీబియస్ బీయింగ్స్ గురించి నేను మాట్లాడట్లా, కంప్లీట్ వాటర్ బాడీస్లో బ్రతికే క్రియేచర్స్ గురించి మాట్లాడుతున్నా. ఒక చేపని మరలా వాటర్ నుంచి బయటికి లాగేసామంటూ బయటికి తీసేస్తే, చేపని వాటర్ బాడీస్ నుంచి బయటికి లాగేస్తే, బయట పడేస్తే అది మరలా ఒక పీరియడ్ ఆఫ్ టైంలో, ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో మరలా లోపలికి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏమైపోద్ది? అంటే క్రియేషన్ యొక్క స్ట్రక్చర్ ఏం చెప్పనా? దేవుడు ఆ క్రియేషన్ చేసే ముందు ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో ఆ ప్రాణమంతా దేంట్లో పెట్టేశాడు? దాంట్లో పెట్టాడు. అంతేనా? ఫస్ట్ థింగ్ మనం చూసింది ఏంటి చెప్పండి? చాలా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తున్నాడు. ఇంకా ఇంతకన్నా సింపుల్గా చెప్పాలంటే ఎల్కేజీ స్టాండర్డ్కి దిగమంటే నేను దిగలేను. మళ్ళీ ఏనా ఇది ఏనా అనో ఒకసారి గట్టిగా వద్దా, నాకు అంత టైం లేదు, అంత ఓపిక లేదు. ఓకే, 3 విషయాలను చూస్తున్నాం. అందులో ఒకటి భూమి గురించి. భూమితో మాట్లాడాడు. దేని గురించి వేటి విషయంలో మాట్లాడాడు? చెట్లు. సో చెట్లు, ఈ చెట్లును దేవుడు చేసే ముందు భూమితో మాట్లాడాడు. కాబట్టి చెట్టును భూమిని వేరు చేస్తే భూమి చచ్చిద్దా, చెట్టు చచ్చిద్దా? చెట్టే చచ్చిద్ది. తర్వాత వాటర్ బీయింగ్స్ని దేవుడు చేసే ముందు ఎవరితో మాట్లాడాడు? వాటర్ బాడీస్తో మాట్లాడాడు. సో ఎప్పుడైతే ఈ చేపలను, జలచరాలను జలం నుంచి వేరు చేస్తే ఏమైపోతుంది? జలం చచ్చిపోద్దండి. మనకండి జలం చావదు. ఏది చస్తుంది? జలచరం చచ్చిపోద్ది కదా. అంటే సృష్టి చేసే ముందు ఎవరితో అయితే దేవుడు మాట్లాడుతుండో దాట్స్ ద లైఫ్ ఆఫ్ దట్ క్రియేచర్. అంతేనా? ఆ క్రియేషన్కి లైఫ్ ఏది అంటే, క్రియేషన్ని చేసే ముందు దేవుడు దేంతో మాట్లాడు, దట్స్ ద లైఫ్. అది భూమి విషయంలో కానీ లేదా వాటర్ బాడీస్ విషయంలో కానీ. ఇప్పుడు అసలైన విషయాన్ని మనం మాట్లాడదాం. 26th వచనానికి వచ్చేయండి. 26th వచనం, దేవుడు మనస్వరూపమందు మన పోలిక చెప్పున. ఇది ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? చెట్ల గురించా? జంతువుల గురించా? సింహము గురించా? పులుల గురించా? అబౌట్ హూ? మన గురించి, మీ గురించి, నా గురించి. అంటే నన్ను చేసే ముందు దేవుడు ఎవరితో మాట్లాడుకున్నాడు అంటే తనలో తాను మాట్లాడుకున్నాడు. ఎలోహిమ్ గాడ్ స్పోక్ అంటూ హిమ్సెల్ఫ్ అబౌట్ వాట్? నా గురించి, నీ గురించి మాట్లాడుకున్నాడు. చెట్టుని చేసేటప్పుడు భూమితో మాట్లాడిన దేవుడు, ఫిషెస్ని చేసేటప్పుడు వాటర్ బాడీస్తో మాట్లాడిన దేవుడు, మనిషిని చేసేటప్పుడు ఎవరితో మాట్లాడుకుని చెప్పనా? ఎలోహిమ్ దేవుడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు వారిలో వారు మాట్లాడుకుంటారంటే అర్థం ఏంటి చెప్పనా? చెట్టును భూమికి దూరం చేస్తే చెట్టు చచ్చిద్ది, చేపను నీటికి దూరం చేస్తే చేప చచ్చిద్ది, మనిషిని దేవునికి దూరం చేస్తే చెప్పండి చస్తాడు. అందుకే దేవుడు అన్నాడు 3వ అధ్యాయంలో, మీరు ఇది దినమున మీరు నిశ్చయముగా చెప్పండి చచ్చారో లేదు? చెప్పండి, చచ్చారు. ఈరోజు మీ లైఫ్ బ్యూటిఫుల్గా మారాలంటే ఏం చేయాలి చెప్పనా? కమ్ ఆన్, కీప్ యువర్ రూట్స్. ఎటువైపు? నువ్వు ఎక్కడ నీ లైఫ్ ఉందో అక్కడ నీ రూట్స్ ఉండి తీరాల్సిందే, నో మ్యాటర్ వాట్. అంటే డాల్ఫిన్స్ అప్పుడప్పుడు పైకి ఎగురుతాయి, కానీ అలా పైకి వెళ్ళిపోయినాయి అనుకోండి, చెప్పండి ఉంటుందా? ఉండవు.
వేల్స్ కూడా అప్పుడప్పుడు వస్తాయి. వేల్స్లో 3 టైప్స్ 4 టైప్స్ ఉంటాయి. బ్లూ వేల్స్ ఉంటాయి, హంబ్యాక్ వేల్స్ ఉంటాయి, కిల్లర్ వేల్స్ ఉంటాయి, ఇంకా కొన్ని వేల్స్ ఉంటాయి. ఈ హంబ్యాక్ వేల్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఫ్రెండ్లీ వేల్స్. తిమింగలాలు అంటాం చూసారా, మనం ఒకవేళ వాటిని వెళ్ళి కుక్కని ఇలా అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాయో, ఈ వేల్స్ కూడా మనతో అలా అనిపించుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాయి. పొరపాటున మనల్ని మింగినా కానీ చిచి తప్పు అని చెప్పేసి మనం లూజేస్తాయి కూడా. అంత మంచి వేల్స్ అవి. ఒక రకమైన. అండ్ కిల్లర్ వేల్స్ అని ఉంటాయి. అది కింగ్ ఆఫ్ ద ఓషన్. అదొక్కసారి టార్గెట్ చేసిందా అవుటిక ఎవ్వరు తప్పించుకోలేదు దాని నుంచి. ఆఖరికి షార్కులకు కూడా అంటే భయం. షార్కులకు కూడా అంటే భయం. అవి కూడా పైకి వస్తాయి. ఏంటి, షార్క్లను భయపెట్టిన క్రియేచర్స్ కూడా పైకి అలా వస్తాయి. పైకి వచ్చినంత మాత్రాన దానికి ఒకవేళ వాటర్కి దూరం చేసామనుకోండి ఏమైపోతుంది చెప్పండి. ఈ మధ్యకాలంలో ఎక్కడో సునామీ వచ్చేసి భయంకరంగా అలలో ఉధృతికి లోపల ఉన్న వేల్స్ అన్నీ బయటకు వచ్చి పడిపోయినాయంట. కొంతసేపు బతుకుతాయి, వెంటనే చావు. ఒక లిమిటెడ్ టైం పీరియడ్ ఒకటి ఉంటుంది. కానీ తర్వాత యాజ్ టైం పాసెస్ బై ఏమైపోద్ది, దానిలో ఉన్న జీవం పోద్ది. సో ఈరోజు మనం ఎందుకు పడిపోతున్నాం చెప్పనా, ఎందుకు మనం చచ్చిపోతున్నాం చెప్పనా. దేవుడు బైబిల్లో అంటాడు, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడు. అదేంటి ప్రభా, నా హెయిర్ స్టైల్ రోజుకు ఒకటి మారుతుంది, నా మీసం ఇలా తిప్పుతాను, నా గడ్డం స్టైల్ మారిపోద్ది, నేను డ్రెస్సింగ్ స్టైల్ మారుస్తాను, ఐబ్రో స్టైల్ మార్చేస్తాను అని మీరు అనుకుంటున్నారేమో. బట్ జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకు ఉంది, కానీ నువ్వు మృతుడివే. రీజన్ ఏంటంటే నిన్ను క్రియేట్ చేసే ముందు దేవుడు ఎవరితో మాట్లాడుకున్నాడో అదే నీ లైఫ్. చెట్లను క్రియేట్ చేసే ముందు దేవుడు భూమితో మాట్లాడాడు, భూమి లైఫ్ చెట్లకి. వాటర్ బీయింగ్స్ని దేవుడు క్రియేట్ చేసినప్పుడు వాటర్ బాడీస్తో మాట్లాడాడు, వాటర్ బీయింగ్స్కి వాటర్ బాడీ లైఫ్. ఇప్పుడు దేవుడు మనల్ని చేసేటప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడాడు, హీ స్పోకన్ టు హిమ్సెల్ఫ్. అలా దేవుడు తనలో తాను మాట్లాడుకోవడం బట్టి దేవుడు మనకు ఏం చెప్పండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఎందుకు అన్నాడంటే ఇంత స్టోరీ వెనక జరిగింది కాబట్టి. సో ఇప్పుడు మనం బ్రతకాలంటే ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? సింపుల్ ఫార్ములా, మళ్ళీ స్టిక్ బ్యాక్ టు ద రూట్స్. చెట్టు ఉంది, దాని కొమ్మల ఆకాశాన్ని తాకాలనుకోవచ్చు, కానీ ఎప్పుడు నువ్వే పైన ఉంటావా, ఒకసారి నేను కూడా పైకి వస్తాను, రూట్స్ పైకి వెళ్ళాయి అనుకోండి, అది ఎంత దేవదారు వృక్షమైనా చెట్టు చావాల్సిందే కదా. నువ్వు ఎంత ఎత్తుకైనా ఎదుగు, నాట్ ఎ ప్రాబ్లం, కానీ ఉండాల్సినది దేవునిలో ఖచ్చితంగా ఉండాల్సిందే. చెట్టు బ్రతకాలంటే వేరు భూమిలో ఉండాలి. చేప బ్రతకాలంటే జీవి నీటిలో ఉండాలి. నువ్వు బ్రతకాలంటే నువ్వు ఎక్కడ ఉన్నా సరే హృదయం మాత్రం దేవుని దగ్గర మాత్రమే ఉండాలి. ఇఫ్ యువర్ హార్ట్ కమ్స్ అవుట్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు టేక్ యువర్ సెల్ఫ్ అవుట్ ఫ్రమ్ గాడ్, యు విల్ డై. దట్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద క్రియేషన్, దట్స్ ద DNA ఆఫ్ ద క్రియేషన్, దట్స్ ద ఫార్మాట్ ఆఫ్ ద క్రియేషన్, దట్స్ ద ప్రోటోకాల్ ఆఫ్ ద క్రియేషన్. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, మీరు చెప్పండి, హౌ మెనీ ఆఫ్ యు ఆర్ అలైవ్? ఎంతమంది ఇప్పటికీ బ్రతికే ఉన్నారు చెప్పండి. ఒకవేళ మీరు సరదాగా అలా బయటకు వచ్చి డాల్ఫిన్స్ ఎక్కినట్టు అప్పుడప్పుడు ఎగురుతూ ఉన్నారనుకోండి, జాగ్రత్త. మీరు ఒకవేళ ఇఫ్ యూ టేక్ యువర్ సెల్ఫ్ అవుట్ ఫ్రమ్ గాడ్, ఖచ్చితంగా మీ ప్రాణానికి ప్రమాదం. అది సృష్టి యొక్క స్ట్రక్చర్, సృష్టి యొక్క DNA. నీ క్రియేటర్ నిన్ను క్రియేట్ చేసే ముందు ఎవరితో మాట్లాడుతున్నాడో, దేంతో మాట్లాడుతున్నాడో, దాట్స్ యువర్ లైఫ్. కానీ దేవుడు అన్నిటిని చేసేటప్పుడు వేరే వాడితో మాట్లాడాడు, కానీ మనల్ని చేసేటప్పుడు మాత్రం సృష్టిని దగ్గర రానివ్వకుండా ఎవరితో మాట్లాడుకోవడం చెప్పండి, తనలో తాను అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. ఎలోహిమ్ గాడ్ స్పోక్ అంటూ హిమ్సెల్ఫ్ అని చెప్తున్నా. అందుకే సో ఆయన నుంచి మీరు దూరం అయ్యారా, ఖచ్చితంగా చచ్చిపోతారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నానండి, మీరు నిజంగా ఆయనలో ఉంటున్నారా, లేదా డాల్ఫిన్ థియరీ ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారు? నీటి నుంచి అలా సరదాగా బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి. మనం కూడా అలాంటి వారమే కదా. డాల్ఫిన్ థియరీ క్రిస్టియన్స్ ఎంతమంది లేరు చెప్పండి. డాల్ఫిన్స్ కుదురుగా నీటిలో ఉంటాయా, పైకి వచ్చి ఎగురుతాయి. అలాని గాల్లో ఉంటాయా, ఉండవు. అలాని పూర్తిగా నీటిలో ఉంటాయా, ఉండవు. మనం కూడా ఎంతమంది డాల్ఫిన్ లాంటి క్రిస్టియన్స్ లేరు చెప్పండి. ఉంటే పూర్తిగా దేవుళ్ళు ఉంటాం, బోరింగ్ లైఫ్ బ్రదర్ అని అంటాం. అలానే పూర్తిగా లోకంలో ఉండి తాగి పబ్లిక్ వెళ్ళిపోయి ఏంటి నరహత్య చేసి వాళ్ళని చంపేసి వీళ్ళని చంపేసి వ్యభిచారాలు చేస్తాం. చీ పాపం బ్రదర్, అలాంటివి చేయకూడదు బ్రదర్ అంటాం. పోనీ అందులో ఉంటావా, ఉండవు. పోనీ ఇందులో ఉంటావా, ఉండవు. మరి ఎక్కడ ఉంటావు అంటే, నేను చల్లగా ఉండను బ్రదర్, వెచ్చగా కూడా ఉండను బ్రదర్. మరి ఎలా ఉంటావు బ్రదర్? నొల్లి వెచ్చనిగా ఉంటాను అంటే అలా ఎగిరి మళ్ళీ నీటిలో పడి ఐఎమ్ డాల్ఫిన్ క్రిస్టియన్ బ్రదర్ అంటే నీ రెక్కలు అన్ని తెగ నరికేసి దేవుడు బయట పాడేస్తాడు. ఏదో రోజు సునామీ వస్తుంది, ఎగరడం కాదు, ఏం చేస్తాడు చెప్పనా, డైరెక్ట్గా ఒడ్డుకు నెట్టేస్తాడు దేవుడు. దయచేసి అలాంటి వారిగా ఉండకండి. చిన్న అట్రాక్షన్స్కి, చిన్న వాటికి చీప్ ఫెలోస్ అండి లొంగిపోయేది.
చీప్ ఫెలోస్ అండి లొంగిపోయేది. 100 రూపాయలు ఇస్తా, నా కాలు పట్టుకోను కానీ పట్టుకున్నాం అనుకోండి, అది ఎంత కక్కుర్తోడు అనుకోవాలి చెప్పండి, ఎంత కక్కుర్తోడు. ఇప్పుడు ఏమీ లేనివాడు, కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా ఆహారం వెతుకుతున్నవాడు, అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి నేను కురునిగా నా కాళ్ళు పట్టుకుంటే 100 రూపాయలు ఇచ్చి నీకు భోజనం పెడతా అంటే వాడు పట్టుకుంటే ఒక అర్థం ఉంది. మనకు అన్నీ ఉన్నాయి కదా దేవుని దయ వల్ల, అంబానీలంతా కాకపోయినా కానీ మనమైతే రోడ్డు దగ్గరికి వెళ్ళి అడుక్కొని అయితే రావట్లేదు కదా చెప్పండి. ఇంటి ముందు భర్త భార్య కూర్చున్నమ్మా ఈరోజు ఇంట్లో ఏం లేదమ్మా కొంచెం వేయండమ్మా అనట్లేదు కదా, అనట్లేదు కదా. వీ హ్యావ్ సఫిషియంట్ లైఫ్ కదా, వీ హ్యావ్ సఫిషియంట్ గ్రాసరీస్ కదా. అన్నీ ఎక్కువ కాకపోయినా తక్కువ కాకపోయినా ఉన్నంతలో కొంచెం సంతృప్తిగా ఉంటున్నాం కదా. మరి చిన్న చిన్న వాటికి చీప్గా పడిపోతే మనకంటే చీపెస్ట్ ఫెలోస్ ఎవరైనా ఉంటారా? అంటే 100 రూపాయలకి, కూరగాయలకి, అనారోగ్య సమస్యకి, మానసిక ఇబ్బందులకి అన్నిటికీ పడిపోతావా? షేమ్గా అనిపించట్లేదా? ప్రతిదానికి అందరి వైపు చూస్తూ ఉంటావా? షేమ్గా లేదా? మన లైఫ్ ఎవరిలో ఉంది? గాడ్లో. మన జీవం ఎవరిలో ఉంది? ఆయనలో. ఆయనలో ఉండాల్సిన జీవాన్ని, ఆయన ఇచ్చిన ఆధిక్యతను ఏశావు దేనికోసం పోగొట్టుకున్నాడంట? పోనీ చికెన్ కూర కోసం అన్నా అనుకోండి, సౌండింగ్ బాగుండేది. పోనీ మటన్ అన్నా సౌండింగ్ బాగుండేది, కొంచెం వైబ్రేటింగ్గా, నేను మటన్ కోసం రా, నేను మటన్ కోసం రా అనుకున్నది అని చెప్పుకోవచ్చు. చీప్గా వాళ్ళ పిల్లలు చెప్పుకోవడానికి కూడా సిగ్గుకరంగా, మీ డాడీ ఎందుకు రా జ్యేష్ఠత్వం కోల్పోయాడంటే అదే కథలే అంటారు. చెప్పురా అంటే దాని గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు మావా అంటారు. ఎందుకురా అంటే చెప్పుకునే అంత పెద్ద విషయం కాదురా అని అంటారు. ఎందుకు చెప్పుకునే పెద్ద విషయం కాదు? చీప్గా దేనికోసం అట? చిక్కుడుకాయ. ఎప్పుడైనా మీరు చిక్కుడుకాయ కోసం దేవుని వదులుకున్నారా? చిక్కుడుకాయ కోసం వదులుకోగానే చిక్కుల్లో ఉంటే వదిలేస్తాం మనం, ఆపదల్లో ఉంటే వదిలేస్తాం మనం, బాధల్లో ఉంటే వదిలేస్తాం మనం. నువ్వు దేవుణ్ణి వదిలేసి ఎప్పుడైతే నీ రూట్స్ని బయటికి తీసుకొని వచ్చావో నీ లైఫ్ని నువ్వు రిస్క్లో పెడుతున్నావు, జాగ్రత్త. దేవుణ్ణి వదిలిపెట్టి ఎప్పుడైతే నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు నీ లైఫ్ని రిస్క్కి మరీ డేంజర్కి మరీ దగ్గరికి నువ్వు తీసుకెళ్తున్నావు, జాగ్రత్త. అది నీ జీవితానికి ఏమాత్రం మంచిది కాదు. అందుకే ఈరోజు మనం సంఘంలో తీసుకోవాల్సిన తీర్మానం ఏం చెప్పనా? ఏది ఏమైనా చేప నీటిలో ఉంటేనే జీవం, చెట్టు భూమిలో ఉంటేనే జీవం. ప్రభువా నేను నీలో ఉంటేనే జీవం, కాబట్టి ఏది ఏమైనా నీలోనే ఉంటానని తీర్మానం తీసుకుంటే అదే కదండి ఫార్ములా సక్సెస్ఫుల్ లైఫ్కి. ఆయన చెప్పిన మాట ఏంటి? కాబట్టి ఆయన రాజ్యమును నీతిని చెప్పండి మొదట వెతకండి. కీప్ గాడ్ ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్, లేటర్ మీ వర్క్స్. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకు కావాల్సిన అన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. సో ఈరోజు కొన్ని తీర్మానాలు తీసుకుందామా? ఎందుకు? చెట్టును దేవుడు చేసే ముందు ఎవరితో మాట్లాడాడు అంటే చెట్టు యొక్క జీవం దేంట్లో ఉంది? చెట్టు దేంతో వేరు చేయబడకూడదు? భూమితో. జలచరాలను చేసేటప్పుడు దేవుడు దేంతో మాట్లాడాడు? జలాలతో. అప్పుడు ఆ జలచరం ఎప్పుడైతే జలముతో వేరు చేయబడిందో దేనికి ప్రమాదం? జలచరాలకు ప్రమాదం కదా. ఇప్పుడు మనల్ని చేసేటప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడుకున్నాడు? హిమ్సెల్ఫ్. వారు మాట్లాడుకున్నారు. అలా మాట్లాడుకున్న దాన్ని బట్టి మనము దేవునికి దూరం చేసుకుంటే ఎవరికి ప్రమాదం చెప్పండి? కొందరు అంటారు, ప్రభువా నీకోసం ఏదైనా చేస్తాను ప్రభువా ఈ సంవత్సరం. నువ్వేం చేసావు? బోర్డు ఆయన ఆల్రెడీ చేస్తాడు. నువ్వు కృతజ్ఞతగా జీవించు. దాన్ని చేయడం అనరు. లార్డ్ నీ కోసం ఏదైనా చెయ్యాలంటే అది గర్వంగా కాదు, నువ్వు నాకు చేసిన దానికి ఏదో ఒకటి చేస్తాను ప్రభు అంటే ఓకే, నేను ఈ సంవత్సరం నీకోసం చేద్దాం అనుకుంటున్నా, కాబట్టి కావాల్సిన వసతులు అన్నీ ప్రసాదించు అని చాలామంది స్టైలిష్గా ప్రార్థన చేస్తూ ఉంటారండి. ఆ స్టైలిష్ క్రిస్టియానిటీని, డాల్ఫిన్ థియరీ క్రిస్టియానిటీని దయచేసి చంపేయండి. అది మనకి యాప్ట్ అయినది కాదు. చూడండి, బైబిల్లో మనం చదువుతున్నప్పుడు కొన్ని వాటిని దేవుడు చెప్పి మీ నోట బూతులైనను, సరసోక్తులైనను, ఎట్సెట్రా ఇవేమి వద్దు అని చెప్పి కింద బ్యూటిఫుల్ సేయింగ్ చెప్తాడు. ఏం చెప్పనా? అవి మీకు తగవు అంటాడు. మన ఎల్కేజీలో ఉన్నప్పుడు ఉన్న డ్రెస్సులు ఇప్పుడు వేసుకుంటే ఏమైనా ఉంటుందా? అంటే సిటీలో కొందరు వేసుకుంటున్నారు అనుకోండి, పాపం వాళ్ళు పేదవాళ్ళు అనుకోవాలా మరి ఏమో తెలియదు, కానీ కొందరు పాపం అలాంటి వాళ్ళకి మీరు డ్రెస్సులు ఇచ్చేయండి అమ్మ తల్లి, దేవుడు మీకు మంచి ఆశీర్వాదం ఇస్తాడు. చిన్న డ్రెస్సులు వేసుకొని పాపం పేదవాళ్ళు అయి ఉండొచ్చు, ఏమీ లేని వారు అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కనబడినప్పుడు అక్క నా దగ్గర మంచి డ్రెస్ ఉంది, నా డ్రెస్ ఇచ్చేస్తాను, లేదా కొత్తది కొనుక్కొని వస్తాను జుడియోకో లేదా డిమార్ట్కో వెళ్ళిపోండి, ఆఫర్స్ ఉంటాయి కదా, వెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చేయండి. మనకి చిన్నప్పటి వస్త్రాలు ఇప్పుడు మనకు పడతాయా? పట్టవు కాబట్టి, అవి మనకి తగవు కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నామా? మరి మనం ఎందుకంటే దేవునికి నచ్చని పనులన్నీ, మనకు తగని పనులన్నీ మనం ఎందుకంటే చేయాలి? రాజుగారి కొడుకు అంటే ఎట్లా ఉండాలి చెప్పండి? ఆ హుందాతనం ఉండాలి. అక్కడ ముక్కలు వెళ్ళేట్టుకొని తిప్పుకుంటే అని వచ్చాడు అనుకోండి, అక్కడ రాజుగారి అబ్బాయి కాదు. రాజుగారి అబ్బాయి అంటారా? నో వే. రాజుగారి అబ్బాయి అంటే ఆ హుందాతనం ఉండాలి. ఆ వాకింగ్లోనే టీవీ తనం అంటారు చూసారా,
ఆ టీవీతనం ఉండాలి. రాజుగారు అబ్బాయి కూర్చున్నాడంటే ఏమంటారు, ఒక ఆరా అలా కనపడిపోవాలి. రాజుగారు అబ్బాయిరా, ఎంత రాజుగారు అబ్బాయిరా అనాలి. ఆడు పనికి మళ్ళీ పనులను చేసి ఆడు గోళీలు ఆడుతున్నాడానికి వెళ్ళి ఎట్లా ఉంటుంది? ఆ చీప్ ఫెలో వాడు. సో యు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ఆల్ మైటీ గాడ్. యు ఆర్ నో వేర్ సపోజ్ టు డూ సమ్ థింగ్స్. ఏ చిల్లర పనులు, హైదరాబాద్ భాషలో చెప్పాలంటే చప్రీ పనులు ఏవి మనం చేయకూడదు. చప్రీగాళ్ళు ఉంటారు చూసారా, చాలామంది అంటే ఇన్స్టాగ్రామ్ భాషలో చెప్తున్నారు, చిల్లర పనులు. ఇక్కడ గడ్డం ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి వస్తాడు, అక్కడికి వస్తాడు, దీనికి ఎల్లో కలర్ వేస్తాడు, దీనికి గ్రీన్ కలర్ వేస్తాడు, దీనికి వైట్ కలర్ వేస్తాడు, ఆరెంజ్ కలర్ వేస్తాడు. దీని మీద గడ్డం మీద 4-5 దేశాల ఫ్లాగ్లు ఉంటాయి. ఆడికి ఎతకాలి కానీ 10 దేశాల ఫ్లాగ్లు కూడా కనపడతాయి. కొందరు ఉంటారు అమ్మాయిలు, ఈ తోక ఇట వేస్తారు, ఆ తోక అట్ట వేస్తారు, దీని పైకి లేపుతారు, దానికి వెనక వేస్తారు, ఈ వీటి మీద శ్రద్ధ పెడతారు. నో నో నో, దాని మీద కాదు నీ కాన్సన్ట్రేషన్ ఉండాల్సిందే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, చెట్లు బాగానే తమ రూట్స్ని దాంట్లో ఉంచి బ్రతుకుతున్నాయి. చేపలు బాగానే ఏదో వైపరీత్యాలు జరిగేది తప్ప అవన్నీ జలాల్లో హ్యాపీగా వాటి లైఫ్ని అవి మంచిగా లీడ్ చేస్తూ ఉన్నాయి. మరి మనం డాల్ఫిన్ థియరీ క్రిస్టియన్స్ కాదా మనం? అబ్సల్యూట్లీ ఎస్ అండి. అందుకే ఈరోజు మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏం చెప్పనా, లార్డ్ నా లైఫ్ నీలోనే ఉంది, ఆ స్ట్రక్చర్ ఏంటో, నా క్రియేషన్ స్ట్రక్చర్ ఏంటో, ఫార్మాట్ ఏంటో నువ్వు తెలియజేసావు, కాబట్టి ఈ రోజు నుంచి నేను కొన్ని తీర్మానాలు తీసుకుంటున్నా అని. కొన్ని తీర్మానాలు తీసుకోవడానికి మనం రెడీ అవుదామా? ఎందుకు? మన లైఫ్ ఎవరిలో ఉంది? మనం దేవుడి నుంచి బయటికి వెళ్తే ఏమైంది? ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, నాలో ఫలింపని ప్రతి తీగ ఏం చేయబడుతుందట? అంతే, నో కాంప్రమైజ్ అండి. ఇక్కడ మా బావ కదా, మా బామర్ది కదా, మా అక్క కదా, ఉండవు, ఏ బంధాలు ఉండవు, ఏ లంచాలు ఉండవు. ప్రభా మనోడే అంటే దానియేలు పిల్లలైనా సరే, మోషే పిల్లలైనా సరే, ప్రభా మా పెద్దోడు, నువ్వు కూడా పెద్దోడితో పాటు వెళ్తావా అంటాడు దేవుడు. అంతే. ఒకవేళ పెద్దోడు చెడ్డవాడైతే, మోషే పిల్లలు చెడ్డవారైతే, ఒకవేళ మోషే పిల్లల్ని దేవుడు నరకంలో వేద్దాం అనుకుంటే, ప్రభా మావాడయ్యా అంటే ఏంటి వెళ్తావు ఏంటి అని అడుగుతాడు. అంతే. నువ్వు కూడా వెళ్తావా పెద్దోడి దగ్గరికి అంటాడు. అంతే తప్ప అవునా వచ్చేయండి ఇంకెవరు ఉన్నారా, రే బాముడుదా నువ్వు, అల్లుడా నువ్వు కూడా వచ్చి అని సీన్ లేదు దేవుని దగ్గర. కాంప్రమైజ్ అవ్వడు. ఈ దేవుడు బైబిల్లో చెప్పిన మాట, ఎవరైనా సరే వారి నీతికి వారే కారకులు. ఈవెన్ ఇర్మియా అయినా, యెహెజ్కేల్ అయినా, దానియేలు అయినా, ఎవరైనా సరే వారిని బట్టి వారి పిల్లలు రక్షించబడరు. వారి నీతికి వారే కారకులు, వారే బాధ్యులు, వారికే ఆ ఫలం అని దేవుడు చెప్తా ఉన్నాడు. సో ఈరోజు ఈ విషయాన్ని తెలుసుకున్నాం. మనం కొన్ని తీర్మానాలు తీసుకొని మన లైఫ్ని ఇంకా బ్యూటిఫుల్గా, ఇంకా మంచి ఫ్లేవర్తో, ఇంకా మంచి ఎసెన్స్తో మన లైఫ్ని లీడ్ చేయడానికి సిద్ధపడదాం. అందులో ఫస్ట్ తీర్మానం యోబు గ్రంథం 27వ అధ్యాయం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రము ఒప్పుకొనను. చెప్పండి, నాతో కలిసి చదువుతారా? ఫస్ట్ తీర్మానం, మరణమగు వరకు, నాతో చదవండి, మరణమగు వరకు నేనెంత మాత్రము యథార్థతను విడువను. ఎంత బ్యూటిఫుల్ టెస్టిమనీ కదా! ఎంత టెస్టిమనీస్ అంటే ఇలా ఉండాలి. నాకు ఆధార్ కార్డు రాలేదండి, మా అయ్యగారు ప్రార్థన చేయగానే ఆధార్ కార్డు వచ్చిందండి. ఇది కదండి టెస్టిమనీ అంటే. ఇది కాదు. సౌమ్య ఎక్కడున్నా సౌమ్య, అది కాదు టెస్టిమనీ, అది కాదు. సీరియస్లీ కాదు. మంచి సాక్ష్యం, మంచి తీర్మానాలు అంటే ఎలా ఉండాలి చెప్పనా? లార్డ్ నువ్వు నాకు ఇంత చేసావు, నా లైఫ్ సీక్రెట్ ఏంటో తెలియజేసావు, నా లైఫ్ స్టాండర్డ్స్ ఏంటో తెలియజేసావు, కాబట్టి ఈ రోజు నుంచి నేను తీసుకుంటున్న తీర్మానం, ఈ రోజు నుంచి నేను బిల్డ్ చేసుకుంటాను నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే వాట్ ఎవర్ మైట్ కమ్ అక్రాస్ మై లైఫ్, వాట్ ఎవర్ ఏది ఏమైనా రాని. మనం పాడతాం కదా, ఏది ఏమైనా కానీ సంఘం మానేస్తాను అని. మనం నిన్ను స్తుతిస్తాం అంటాం కానీ మన సంఘం మానేసి వెళ్ళిపోతాం. చిన్న శ్రమ రాగానే సంఘాన్ని మానేసి, చిన్న శ్రమ రాగానే దేవుడిని వదిలేసి, చిన్న శ్రమ రాగానే ప్రార్థనను వదిలేసి, చేతకాని క్రైస్తవ్యానికి దేవుడు చెప్తున్న గట్టి తీర్మానాలు, స్టాండర్డ్ తీర్మానాలు, దమ్మున్న క్రైస్తవుని తీర్మానాలు ఏం చెప్పనా? ఏది ఏమైనా చెప్పండి, మరణమగు వరకు నేను ఎంత మాత్రము నా యథార్థతను. మీ అందరికి చెప్తున్నా చెల్లారా, కొందరు వస్తారు, నాకు నీలాంటి ఆవిడ ఉంటే బాగుంది కదా అంటారు. ఉంటుందా? అయితే దుక్కోపో అని చెప్పాను అంతే. ఇంకేంటే దాన్ని ఇంకా కంటిన్యూ చేయొద్దు.
సాతానుకున్న బ్యూటిఫుల్ ఫార్ములా, వాడి 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 ప్రోటోకాల్ అని చెప్పనా, ఇఫ్ యూ కెన్ నాట్ కన్విన్స్ దెన్ కన్ఫ్యూజ్ అని ఫార్ములా ఉంది తెలుసా? ఇంగ్లీష్ సేయింగ్స్ ఒకటి ఉంటుంది, ఇఫ్ యూ కెన్ నాట్ కన్విన్స్ దెన్ కన్ఫ్యూజ్. క్యారమ్ బోర్డ్ నాకు ఆడడం రాదు, కానీ మిమ్మల్ని నేను గెలవనివ్వను, ఆ క్లారిటీ నాకుంది. సీరియస్గా నాకు ఆడడం రాదు, కానీ మీరు నా మీద గెలవలేరు, ఎందుకంటే మీ కాయిన్స్ని మీ వైపు నెట్టేస్తాను నేను, సీరియస్లీ. సో ఐ కెన్ నాట్ విన్, బట్ ఐ విల్ నాట్ లెట్ యూ విన్. అంతే. అపోజ్ కూడా మన స్పిరిచువల్ లైఫ్తో ఆడుకునేది అంటే, ఇఫ్ యూ కెన్ నాట్ కన్విన్స్ చేసి పడేస్తాడు. అప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని రీచ్ అయ్యారనుకోండి, అరే నువ్వు ఇంత చక్కగా పాటలు పాడుతున్నావు, నీ పాటలు అంటే బాగా ఇష్టం, అంటే రోజుకు ఒక పాట సెండ్ చేస్తాను కానీ వినేష్ దేవుని స్తుతించని చెప్పాను, అంతే తప్ప నన్ను పాటలు అంటే ఇష్టమా, నన్ను పార్ట్నర్గా ఊహించుకుంటున్నావా, దేవా నీ చిత్తమైతే నాకు నీ కార్యం జరిగించాలంటే ఏం లైట్ పడి అయ్యే ఉండవండి, సినిమాటిక్ ఎఫెక్ట్స్ అయ్యాయి, డైరెక్టర్లు యాడ్ చేస్తారు. దేవుడు అలాంటివి చెయ్యడు, దేవుడు మ్యాట్రిమనీ సైట్లు పెట్టలేదు. సీరియస్లీ, గాడ్ డజంట్ హ్యావ్ ఈవెన్ వన్ మ్యాట్రిమనీ సైట్. దేవుడు ఈ అబ్బాయిని చేసుకో ఎస్ అనే అక్షరంతో బి అనే అక్షరంతో ఉండదు, దేవుడు అలాంటివి చెప్పడు. సో ఏది ఏమైనా మీతో కూడా బ్రదర్స్ కొందరు వస్తారు, మా ఇంట్లో నన్ను ఎవ్వరు ప్రేమించరు, నీ కేరింగ్ చూస్తుంటే, నీ లవ్ చూస్తుంటే, నీ ఎఫెక్షన్ చూస్తుంటే, లైఫ్ లాంగ్ నీలాంటోడు ఉంటే నాకు బాగుంటుందని డైరెక్ట్గా ఎంటర్ అవ్వరు కదా. మరి ఫస్ట్ నీలాంటోడు అంటే తర్వాత ఏమంటారు, అది నువ్వే అయితే ఎంత బాగుంటుంది అని అంటారు. అప్పుడు మీరు వెనక ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ .mp3 వేసుకొని ఒక గిటార్ పట్టుకొని వెళ్ళారనుకోండి, కష్టమే. ఇద్దరు కలిసి ఏమంటారు, ఎక్కడికి వెళ్తారు చెప్పండి, అంతే. అందుకే వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్ మై డియర్ క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యు ఆర్ ఇన్ దిస్ సిటీ విచ్ హ్యాస్ లాట్ మోర్ అట్రాక్షన్స్, లాట్ మోర్ ఎఫెక్షన్స్, లాట్ మోర్ వాట్ వి సే లాట్ మోర్ కలర్స్ ఆఫ్ సిన్. అది సిన్ అనే విషయం కూడా తెలియనంతగా భయంకరమైన రాజ్యం ఏలుతున్న పాపపు కోపంలో మీరు ఉన్నారు. కాబట్టి మీరు తీసుకోవాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తీర్మానం ఏంటి చెప్పనా, మరణమగు వరకు, చచ్చే వరకు. నిన్న ఒక వీడియో చూస్తూ ఉన్నానండి, ఫేస్బుక్లో వచ్చింది. ఆడు ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళే ముందు ఇలా నలుపుకుంటున్నాడు గుట్కా, మరి ఎంఆర్ఐ స్కాన్ లోపలికి వెళ్తున్నారా, అప్పుడు కూడా గుట్కా అవసరమా? అలా అంతవరకు బతికేసి లాస్ట్లో అబద్ధం చెప్పి చచ్చిపోయి ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చిన రకాలుగా ఉండొద్దు మనం. వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్, మరణమగు వరకు నేను ఎంత మాత్రము, చెప్పండి ఫస్ట్ తీర్మానం గట్టిగా చెప్పండి, మరణమగు వరకు నేను ఎంత మాత్రము, ఎవరు వదిలేసినా, ఎవరేమన్నా అనకపోయినా, ఏది ఏమైనా వాట్ ఎవర్ ఏది ఏమైనా నా జీవితంలో మరణమగు వరకు ఎంత మాత్రము నా యథార్థత నేను విడవను. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి చూద్దామా, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే ఎవరి నామని బట్టి. చూడండి, ఎప్పుడైతే మహారాణి గారు వచ్చారండి, చాలా మంచిది, బైబిల్లో ఉన్న వాళ్ళందరికంటే మంచి స్త్రీ ఈవిడ. ఎవరు? ఆ మంచి స్త్రీ ఉంది. ఆ మంచి స్త్రీ మంచి మెలకువలను ఇజ్రాయెల్ నేర్పించేసరికి ఈ మంచి పుణ్యాత్మరాలని స్త్రీ దగ్గర కలిసి, అమ్మ ఇన్ని రోజులు మా కళ్ళు మూసుకొని పోయాయి తల్లి, నీలాంటి ఒకరు వచ్చి మా కళ్ళు తెరిపించారమ్మా అని చెప్పి అందరు ఆ మహాతల్లి చూపించిన వాళ్ళని ఆరాధించడం స్టార్ట్ చేస్తే, వాళ్ళ మధ్య నిలబడి ఏలియా గారు చెప్తున్న మాట ఏం చెప్పనా, మీరు ఏమైనా చేసుకోండి, నేనైతే దేవుని నామాన్ని బట్టే ప్రార్థన చేస్తాను. లెట్ నో వన్ ఎల్స్ డిస్టర్బ్ యువర్ గోల్ అండి. నీ పక్కనున్నవారు, నీ ఎదుటున్నవారు, నీ వెనకున్నవారు, నీతో ఉన్నవారు ఎన్ని తింగర పనులు చేసినా హ్యావ్ దట్ క్లారిటీ మై డియర్ ఫ్రెండ్, నేనైతే చెయ్యను. చెప్పండి, నేనైతే వాళ్ళలా చెయ్యను. ఏం చేస్తారంట, దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేస్తాను. ఆ క్లారిటీ నీకు ఉండాలి. ఎందుకంటే నీ లైఫ్ ఎవరిలో ఉంది చెప్పండి, చెట్టుకైతే భూమిలో, చేపకైతే నీటిలో, నీకు నాకైతే దేవునిలో ఉంది. కాబట్టి తీసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను మరణమగునంత వరకు ఎంత మాత్రం నా యథార్థతను వదిలిపెట్టను. రెండవది ఏంటంటే, చుట్టూ నా వాళ్ళే చేస్తున్న పనులు కూడా నేను చేయకుండా నేనైతే ఫుల్ క్లారిటీతో, ఫుల్ విజన్తో నేను ముందుకెళ్తా. ఏంటి, నేనైతే యెహోవా నామమునే ప్రార్థన చేస్తాను. మీరు ఎంతమంది ఎన్ని ప్రార్థనలు నేను చేసుకోండి, బట్ యువర్ విజన్ కెన్ నాట్ డిస్టర్బ్ మై విజన్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టి మారిపోవడానికి మనం ఉప్పే కానీ ఉప్పగా మారిపోవడానికి మనం కూర కాదు, మనుషులం మనం.
సో దయచేసి సరౌండింగ్స్ని బట్టి మారేంత చీప్ ఫెలోస్గా మనం ఉండకూడదు. దేవుడు చెప్పిన మాట చెప్పిన ఇర్మియా గ్రంథంలో అంటాడు, నీ ప్రభావం ఎదుటివారి మీద పడాలి తప్ప ఎదుటివారి ప్రభావం నీ మీద పడకూడదు. ఇఫ్ అదే జరుగుతుంది అని అంటే యు ఆర్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్, మీరు క్రిస్టియన్ కాదు. సో ఏమైనా జరగనివ్వండి, నేనైతే దేవుని ప్రార్థన చేస్తాను, నేనైతే ఆయన్నే ప్రార్థన చేస్తాను అని చెప్తున్న ఆ తీర్మానం కూడా మనం తీసుకోవాలి. నెక్స్ట్ తీర్మానం ఏంటి చూద్దామా? రాసుకునేవారు రాసుకోండి. 5వ అధ్యాయం 5వ కీర్తన 7వ వచనాన్ని చూద్దాం. 7వ వచనం, 5వ కీర్తన 7వ వచనం చూద్దాం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను. భక్తులు అంటున్న మాట ఏం చెప్పనా? ఎవరు ఎలా ఉన్నా సరే ప్రభువా, నేనైతే నీ మందిరంలోనికి నేను ప్రవేశిస్తా. కొందరు ఉద్యోగం పేరుతో, కొందరు ఆరోగ్యం పేరుతో, కొందరు పెళ్ళిళ్ళ పేరుతో, కొందరు ఫంక్షన్ల పేరుతో, కొందరు నానా ఎట్సెట్రా XYZ రీజన్స్తో చర్చ్ను మానేస్తూ చర్చ్ను ఒక ఈవెంట్గా చూస్తున్న క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ ఫ్రెండ్స్ అయితే వాళ్ళతో పాటు నువ్వు అడుగు వేయొద్దు. వాళ్ళని ఈవెంట్స్కి, వాళ్ళని ఫంక్షన్స్కి, ఏమైనా సరే వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళిపోనివ్వండి. మనం క్రిస్టియన్స్ అండి, మనల్ని సండే రోజు ఎవరైనా ఇన్వైట్ చేయాలంటే ఆడికి భయం వేయాలా? మనం క్రిస్టియన్స్ అండి, వాళ్ళ ఫంక్షన్స్కి, వాళ్ళ సండే రోజు వాళ్ళ ఫంక్షన్స్కి వాళ్ళు మనల్ని సండే రోజు పెట్టుకొని మనల్ని ఇన్వైట్ చేయాలంటే మనమంటే భయం కలిగే, రోషం కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. ఏదేమైనా చర్చ అయిపోయిన తర్వాత వస్తా అని చెప్పండి. ఒరే నాకు నువ్వు ఇంపార్టెంట్ రా అన్నాడు అనుకోండి, నాకు నీకంటే దేవుడు ఇంపార్టెంట్ అని చెప్పండి. మధ్యలో వదిలిపెట్టేసే గాలులో కోసం అని దేవుని వదిలేకర్లేదు. స్నేహితులు ఎలా అంటారు చెప్పనా? బాగా ప్రేమిస్తామండి, బాగా ప్రేమిస్తుంటారు. సడన్గా ఏమవుతుందో తెలియదు, సడన్గా టోటల్ కొలాప్స్ అయిపోతుంది. నా లైఫ్లో ఎలా అందరికీ జరుగుద్దో లేదో, నాకే స్పెషల్ ఎఫెక్ట్స్ దేవుడు ఇచ్చాడు నాకు తెలియదు, కానీ కొందరు ఉంటారండి. చాలామందిని చూసాను, అందులో ఒకరు ఎలా అంటే మన బ్రదర్స్కి తెలుసు నేనంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో కూడా తెలియదు. మేము ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఎప్పుడు కనీసం ప్రైజ్ ద లార్డ్ అని ఫోన్లో మెసేజ్ కూడా పెట్టుకోలేదు. చాలా ఇష్టం. ఇంటికి పిలిచాడు, బట్టలు ఉంటాయి చూసారా, షర్టు ప్యాంటు క్లాత్, ప్రేయర్ చేయించుకొని షర్టు ప్యాంటు క్లాత్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అది తీసుకున్న తర్వాత మళ్ళీ మేము వచ్చేసాం. మళ్ళీ ఎప్పుడు మాట్లాడుకోలేదు, మళ్ళీ ఎప్పుడు చాట్ చేసుకోలేదు, మళ్ళీ ఎప్పుడు కలవలేదు, మళ్ళీ ఎప్పుడు ఏం లేదు. మళ్ళీ 2 monthsలో అతను నేను బద్ధశత్రువుని అయిపోయాను. నేను ఎందుకు ఇష్టమైనా నాకు తెలియదు ఇప్పటికి రీజన్. ఇప్పుడు నేను ఎందుకు శత్రువు అయ్యాను కూడా నాకు ఇప్పటికి తెలియదు రీజన్. మనుషులు ఇలాంటి వారి కోసమా దేవుని మీరు వదిలేసేది? ఇలాంటి వారి కోసమా దేవుని మీద తాకట్టు పెట్టేసేది? నెవర్ టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్ అండి. ఎవరినైనా సరే దేవుని కోసం వదిలే, నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఎవరి కోసమో దేవుని వదిలేసి అంత లో స్టాండర్డ్ క్రిస్టియానిటీని మెయింటైన్ చేయక, నేనైతే ఏం చేస్తాను, నీ మందిరంలో అడుగు పెడతా. వాట్ ఎవర్ నాకు తెలుసండి. ఇప్పటివరకు నాకు కరోనా వచ్చినప్పుడు కాకుండా అప్పుడు కూడా చర్చికి వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ ఒకే ఒక రీజన్, నా వల్ల వేరే వాళ్ళకి రాకూడదనే నేను అయిపోయాను అంతే. ఆ ఒక్క టైంలో కాకుండా నా లైఫ్లో మేబీ చిన్నప్పుడు ఏమైనా మానేసాను నాకు తెలియదు. నా లైఫ్లో నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్కరోజు కూడా నేను చర్చ్ మానేసింది నాకు తెలియదు. సిచ్యువేషన్స్ అన్నీ అందరికి ఒకేలా ఉండవు. మీకు ఎలా అయితే ఉంటాయి నాకు అలా ఉంటాయి. అప్పుడప్పుడు ఫీవర్ రావచ్చు, అప్పుడప్పుడు వాట్ ఎవర్, కొన్ని పరిస్థితులు బాగాలేకపోవచ్చు, అప్పుడప్పుడు కొన్ని హర్డిల్స్ రావచ్చు, అప్పుడప్పుడు కొన్ని ఆపదలు ఉండొచ్చు, అప్పుడప్పుడు కొన్ని శోధనలు ఉండొచ్చు. వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్. నా లైఫ్లో నేను చర్చ్ మానేసిన రోజు నాకు తెలియదు. మీరు కూడా అలా ఉండండి. నేనైతే మరణమగు వరకు యథార్థతను విడవను, నేనైతే నిన్నే ప్రార్థన చేస్తాను, నేనైతే భయభక్తులు కలిగి నీ మందిరానికి వస్తాను. ఫార్మాలిటీ కాదండి, కాదు. సండే కదా చర్చ్కి వెళ్ళాలి కదా, లేకపోతే మళ్ళీ అన్న అడుగుతాడు కదా, లేదా పక్కన వాళ్ళందరూ ఏదో అనుకుంటారు కదా, లేదా ఆ ఇంటి నుంచి ఫోన్ చేసి అడుగుతారు కదా, ఏరా చర్చ్కి వెళ్ళలేదు, చర్చ్కి వెళ్ళలేదు ఏంటి, నీకు భక్తి తగ్గిందా, సిటీకి వెళ్ళి నీకు స్టైల్ ఎక్కువైనా అని తిడతారు కదా, ఎందుకు ఈ తలపోట్లను ఒకసారి 2 గంటలు వెళ్ళి కూర్చుంటే అయిపోలా అని చెప్పేసి రావడం కాదు. దట్స్ నాట్ ద ఫార్మాట్, దట్స్ నాట్ ద ప్రోటోకాల్. భయభక్తులు కలిగి రావాలి. నేనైతే ఎవరైనా రానివ్వండి, నేనైతే మందిరానికి వస్తా. నన్ను ఆపగలిగిన శక్తి మందిరానికి భూమి మీద ఏది లేదు. అది నేను ధైర్యంగా చెప్పగలను. నువ్వు చెప్పగలవా? సీరియస్గా అడుగుతున్నా, చెప్పగలవా? నేను అడుగుతున్నా, మళ్ళీ నేను చెప్తున్నా, నన్ను ఆపగలిగిన శక్తి మందిరానికి. మళ్ళీ ఏమైనా కరోనా లాంటిది వస్తే నా వల్ల ఎదుటి వారు ఎఫెక్ట్ అవుతారంటే తప్ప, నేను రావడం వల్ల ఒక కంటేజియస్ డిసీజ్ నాకు రావడం వల్ల అది నేను పెట్టుకొని నేను దాంతో సఫర్ అవుతూ నేను రావడం వల్ల ఒక 10 మంది నా వల్ల ఎఫెక్ట్ అవుతారనే ఉద్దేశంతో తప్ప, ఆ ఒక్క రీజన్లో తప్ప, నేను మళ్ళీ చెప్తున్నాను, నాట్ ఈవెన్ ఎ సింగిల్ టెంప్టేషన్ కెన్ మేక్ మీ డిసప్పేర్ ఇన్ చర్చ్ అండి. నథింగ్ ఎల్స్. చచ్చిపోయేంతవరకు నువ్వు చెప్పగలవు ధైర్యంగా మాట? చెప్పలేనప్పుడు నిన్ను క్రిస్టియన్గా అసలు మాట్లాడక ఆలోచన నీకు రానివ్వకు.
రానివద్దు అసలు. ప్రతి దానికి చర్చి మీద ఎఫెక్ట్ పెడుతున్నావు. నువ్వు క్రిస్టియన్వే కాదు, చర్చికి రా, నువ్వు క్రిస్టియన్ ఎట్లా అవుతావు? చర్చికి ఎఫెక్ట్ పెట్టి నువ్వు క్రిస్టియన్ ఎట్లా అవుతావు? ప్రతిదానికి చర్చిని ఏమంటారు, ఏది ఏమైనా ఇంట్లో ఏ గొడవలు జరిగినా టీవీ రిమోట్ పగిలినట్టు, ఏం జరిగినా చర్చి మానేయడం ఏంటి? నీ కోపాన్ని చర్చి మీద చూపించడం ఏంటి? నీ క్రియల తాలూకా మొత్తం అయ్యే కాన్సిక్వెన్సెస్ చర్చి మీద పెట్టడం ఏంటి? ఒకవేళ అలా నువ్వు ఉంటే యూ ఆర్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్. మళ్ళీ చెప్తున్నా, నేను ధైర్యంగా చెప్పగలను, గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలను, నన్ను దేవుని సన్నిధికి దూరం చేయగలిగిన ఒక్క శోధన కూడా ప్రపంచంలో లేదు, రాలేదు. మీరు ఆ మాట చెప్పగలరా? చెప్పగలిగిన నాడు బైబిల్ పట్టుకొని అన్నా నేను క్రిస్టియన్ అన్నా అని చెప్పండి. అంతవరకు కీప్ క్వైట్. నెక్స్ట్ తీర్మానం ఏంటి చూద్దాం త్వరగా ముగించుకుందాం. ఇదే కీర్తనల గ్రంథం 17వ కీర్తన 15వ వచనాన్ని చూద్దాం. 17వ కీర్తన 15వ వచనం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు చెప్పండి నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకోను. ఎందుకు ఇదంతా మనం దేవుని చుట్టూ ఎందుకు తిరగాలంటే మన లైఫ్ దేంట్లో అని చెప్పండి, దేవునిలో. సో ఎవ్వరు వదిలేసినా యథార్థతను నేను వదలను, ఎవరు ప్రార్థన మానేసినా నేను ప్రార్థన మానను, ఎవరు సంఘాన్ని మానేసినా నేను సంఘాన్ని మానను. అండ్ ఇంకో విషయం చెప్పనా, ఎవ్వరు మార్నింగ్ ప్రేయర్ మానేసినా లేవగానే, కొందరు ఉదయం లేవగానే హే గుడ్ మార్నింగ్ బ్రో అని అంటారు, కొందరు ఉదయం లేవగానే ఫోన్ పట్టుకుంటారు. స్టాప్ దట్ స్ట్యూపిడ్ యాక్టివిటీ ఇన్ యువర్ లైఫ్. మీలో ఆ అలవాటు ఉంటే ఈరోజే ఆ స్ట్యూపిడిటీని పక్కకు పెట్టండి. లేవగానే ఫస్ట్ మీరు చూడాల్సింది ఎవరి ముఖ దర్శనం చెప్పండి, దేవుని ముఖ దర్శనం. పాట పాడటం కాదు, ముఖ దర్శనం చాలా నువ్వు దర్శనం చేసి చాలా రోజులు అయిందయ్యా అంటాడు దేవుడు. నిజం. ఎప్పుడు చేసావు? ఉదయం లేవగానే అందరు పాచిమొక్కలన్నీ చూసిన తర్వాత దేవా వచ్చానయ్యా నన్ను క్షమించయ్యా అంటే కాదు. గివ్ యువర్ ఫస్ట్ థింగ్ టు గాడ్, గివ్ యువర్ ఫస్ట్ టైం టు గాడ్, గివ్ యువర్ ఫస్ట్ ఇన్ ఎనీథింగ్ టు గాడ్. అన్నీ అయిపోయిన తర్వాత మిగిలిపోయింది దేవునికి, అది కాదండి భక్తి అంటే. ఫస్ట్ థింగ్ని దేవునికి ఇవ్వాలి. ఉదయం లేవగానే ఎంతమంది నిజంగా చెప్తున్నానండి, ఫోన్లు పట్టుకోకుండా ఎంతమంది దేవుడిని ప్రార్థిస్తున్నారు చెప్పండి ఉదయం లేవగానే. మిగతా వాళ్ళందరూ షేమ్గా ఫీల్ అవ్వండి. ఒకవేళ నేను అది చేయకపోతే షేమ్ ఆన్ మీ, మీరు చేయకపోతే షేమ్ ఆన్ యూ, అంతే. ఎందుకంటే నా లైఫ్ దేవునిలో ఉన్నప్పుడు లైఫ్ తీసేసేవాడితో అంతా మాట్లాడి లైఫ్ ఇచ్చేవాడితో మాట్లాడకపోతే లైఫ్ ఇచ్చేవాడి కోపం రాదు చెప్పండి? కోపం వస్తుంది రాదు? ఇప్పుడు భార్య భర్తలు ఉంటారు, భర్తకు భార్య, భార్యకు భర్త ప్రపంచం అయి ఉండాలి. ఈ భర్త ఏమో అని బ్లాక్ చేయవంటే నేను చెయ్యను అనింది అనుకో, ఆడి మాట వద్దే అంటే నాకు నీకంటే ఆడే ఎక్కువ అనింది అనుకో, ఆడు నాకు జస్ట్ ఫ్రెండ్ నా బెస్టీ అనింది అనుకో, దవడ పగలదు నాలాంటి వాడేది ఖచ్చితంగా బాల్ కొడతాడు పక్క. నీకు ఫస్ట్ లైఫ్ ఎవరు? బెస్టీయా? అలాంటి వాళ్ళే బ్లూ డ్రమ్లో పెట్టేస్తున్నారు ఈ మధ్యకాలంలో కదా, చంపేస్తున్నారు అలాంటి వాళ్ళే. అరే ఈ చాట్ చేయొద్దంటే వినరు, బ్లాక్ చేయమంటే వినరు. ఇలాంటి గొడవలు లేవా చెప్పండి? ఈ మధ్య ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి చెప్తున్నా, అది మీకు అర్థమైతే నువ్వు ఉదయం లేవగానే దేవుని కాకుండా ఎవరితో, నీకు అంత ఇంపార్టెంట్ పర్సన్ ఏంటి? దేవుని కంటే ఇంపార్టెంటా? సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఉదయం లేవగానే మోకరించండి, ప్రార్థించండి. ప్రార్థన శక్తి మీరు అనుభవపూర్వకంగా తెలుసుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రార్థనా శక్తిని మీరు అనుభవపూర్వకంగా మీరు చేస్తున్న ప్రార్థన తాలూకు ఆ యాక్టివిటీస్ మీ కళ్ళ ముందు కనబడుతుంటే ఎంత ఎంతూజియాస్టిక్ ఉంటుంది తెలుసా లైఫ్ అంతా. ఎంత బ్యూటిఫుల్. లార్డ్ నేను చేస్తే నువ్వు విన్నావా అనిపిస్తుంది. నేను చేస్తే నేను అడిగాను ఈరోజు వచ్చేసిందే, ఎంత బాగుంటుంది తెలుసా, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది తెలుసా. మనం మాట్లాడితే వార్డు కౌన్సిలర్ అంటే ఎవరు వాళ్ళే దేకరు, ఊరికొకే పట్టేసి అంటే మన మీద కరవడానికి వస్తుంది. అలాంటి నేను మోకరించి నేను అడిగితే లార్డ్ నా మాట విన్నావా అనే మాట నీ ప్రేయర్ యాక్టివిటీస్ ఎప్పుడైతే యాక్టివిటీ రూపం దాలుస్తుందో యూ విల్ గెట్ అడిక్టెడ్ టు లార్డ్, యూ విల్ గెట్ అడిక్టెడ్ టు ప్రేయర్. నో వన్ కెన్ సపరేట్ ఫ్రమ్ ప్రేయర్ లైఫ్. అది ఉండాలి, లేదా అలవాటు చేసుకో. పాపంతో సంఘానికి రావడం తప్పేం కాదు, కానీ విన్న తర్వాత కూడా అదే పాపం చేయడం ఖచ్చితంగా తప్పే. ఎందుకు ఇంతగా నేను చెప్తున్నా అంటే, చెట్టుకి జీవం దేంట్లో ఉంది? భూమిలో. చేపకి జీవం దేంట్లో ఉంది? కానీ నీకు నాకు సృష్టిలో లేదు. ఎక్కడుంది? దేవునిలో ఉంది. అందుకే యథార్థతను విడవద్దు, తర్వాత ప్రార్థన మానొద్దు, తర్వాత భయభక్తులు కలిగి సంఘానికి రండి, తర్వాత ఆయన ముఖ దర్శనాన్ని మనం చేయాలి. పాటలు పాడడం మాత్రమే కదండి. ఏడబ్ల్యూ టోజర్ అనే భక్తుడు అంటాడు, ఏమంటారు తెలుసా? క్రిస్టియన్స్ అంట అబద్ధాలు చెప్పరంట, ఏం చేస్తారంట? అబద్ధాలు పాడతారంట. నిజమే,
ఒకరోజు ఒక ఆయన మీటింగ్లో పాడుతున్నాడు, అన్నపానములు మరచి అన్నాడు. చికెన్ తినేసి వచ్చి పాడుతున్నాడు ఆ పాట మధ్యలో అన్నాడు. అది ఎందుకు వచ్చిందిరా? మొక్కలు ఎక్కువైనాయి. మరి పాడేదేంటి? అన్నపానులు మరుస్తావా? అన్నపానులు లేవంటే మీటింగ్కే రాని రకాలం. మనం భోజన వసతి లేదు అని ఒకవేళ మీటింగ్లో పెడితే, ప్యాంఫ్లెట్లో పెడితే, ఇంక ఏం లేదు, ఈ మీటింగ్లో ఆత్మ లేదండి అని అంటాం మనం. ఆత్మ లేక కాదు, నీకు ఆహారం లేక రావు. అందుకే సింగింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ ప్రీచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ మోర్ దాన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ధర్మశాస్త్రం వినువాడు కాదు, గైకొనువాడు, పాటించేవాడు దేవునికి ఇష్టం. లాస్ట్గా ఒక 2-3 వచనాలు చూపించి నేను ముగిస్తాను. ఒకటేమో యథార్థతను విడవద్దు, రెండవదేమో ప్రార్థన విడవద్దు, మూడవదేమో దేవుని సన్నిధిని విడవద్దు, నాలుగవదేమో చెప్పండి, ఆయన ముఖ దర్శనాన్ని ఉదయం లేవగానే ఆయనను ప్రార్థన చేయడం విడవద్దు. ఎవరు విడిచినా పక్క పెట్టండి, ఎవరు విడిచిపెట్టిన పక్క పెట్టండి. నేనైతే చేయండి, నేనైతే మందిరం మాను, నేనైతే ప్రార్థన మాను. ఎందుకంటే నాకైతే జీవం నువ్వే. మరి వాళ్ళకి ఎక్కడుందో నాకు తెలియదు. నాకైతే జీవం నువ్వే అనుకున్న ప్రతి క్రైస్తవుడు ఇవన్నీ ప్రతిరోజు చేయాల్సిందే. చివరిగా 2-3 విషయాలను చూద్దామా? 52వ కీర్తన 8వ వచనం. 52వ కీర్తన 8వ వచనం చూద్దాం. నేనైతే ఏం చేస్తాను? దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నేను అడుగుతున్నా అండి, మై డియర్ చర్చ్, ఈ మాట నా జీవితంలో కార్యరూపం దాలుస్తుందన్న వారు చేయొద్దండి. నేను నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అని చెప్పేవారు ఎంతమంది? అసలు ఒలీవ మొక్క దేనికి సాదృశ్యం చెప్పండి? ఒలీవ దేనికి? ఒలీవ చెట్టు నూనె అది చాలా ప్రశస్తమైంది, ఒకటి. రెండవది, దట్ కంటైన్స్ హీలింగ్ ఎబిలిటీస్. అది మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్. అది మీరు చేతులు ఎత్తిన అందరిని అడిగితే ఎంతమంది హీల్ చేశారు చెప్పండి మీరు? హీల్ అంటే అది కాదు, ఆ హీల్ కాదు. రీసెంట్గా వీడియో చూస్తుంటే లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక ఆయన తిరిగి వెనక నుంచి వచ్చి నన్ను గుద్దాడు, తన్నేశాడు ఒక ఆవిడ్ని. ఎక్కడ తంతున్నాడు కూడా అర్థం కానట్టు తన్నేసాడండి. చాలా దారుణం ఉందండి క్రిస్టియానిటీ. కాలుతో తన్నేవాడికి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, చేతులతో నెట్టేవాడికి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఒక్క విషయం చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు నిలబెట్టేవాడు తప్ప పడగొట్టేవాడు కాదు. పరిశుద్ధాత్ముడు వచ్చినందుకు అందరు నిలబడ్డారు, నిలబడి దేవుని కార్యాలు చేస్తే ఈనాడు పరిశుద్ధాత్మ పేరుతో జరుగుతున్న యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి చెప్పనా? నిలబడ్డోని పడగొట్టున్నాడు. పడిపోయిన వాడిని నిలబెట్టేవాడు పరిశుద్ధాత్ముడు, నిలబెట్టిన వాడిని పడగొట్టేవాడు. మరి ఏ ఆత్మను మీరే అర్థం చేసుకోండి, ఏ ఆత్మను మీరే అర్థం చేసుకోండి. అయితే ఈరోజు మీరు సంఘంలో తీసుకోవాల్సిన తీర్మానం ఏం చెప్పనా? సంఘానికి చాలామంది ఫార్మాలిటీకి వస్తారు, ప్రేయర్ అయిపోయింది, వెళ్తాం, మళ్ళీ సండే వస్తాం, మళ్ళీ అయిపోద్ది, వెళ్తాం, చెప్పట్లేగా, కొడదాం, చరణం వరకు కొడదాం, ఫస్ట్ పల్లె వరకు కొడదాం, మళ్ళీ చరణానికి మానేద్దాం, మళ్ళీ కొట్టమనిసరిగా మళ్ళీ 2 లైన్లు కొడదాం, మళ్ళీ మానేద్దాం, మళ్ళీ కొట్టమనిసరికి మళ్ళీ 2 లైన్లు కొడదాం. ఏం కొట్టాలరా బాబు, నువ్వు రా నేను కొడతా అని లోపల అనుకున్నా, బయటకు మాత్రం ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, మిమ్మల్ని దేవుడు దీవించును గాక, పీస్ బీ విత్ యూ, ఇలాంటి చెప్తాం మనం. చెప్పండి, అలా ఉండొద్దు. చర్చ్కి వచ్చావంటే యూ షుడ్ బి వెరీ ఫ్రూట్ఫుల్. ఎవరు ఎలా ఉన్నారు, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు కదా, నేనే ఎందుకు? నో, బీ స్పెషల్, బీ యూనిక్. నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వల్ల అభిషేకానికి వాడే వాళ్ళ నేను ఉండాలి. తర్వాత మెడిసినల్ ప్లాంట్గా నేను ఉండాలి. ఎవరైతే ఆదరణ కోసం ఎదురు చూస్తున్నారో ఐ విల్ బి దేర్ అని చెప్పగలగాలి. అందుకే ఎప్పుడు చెప్తాను, చర్చ్ అయిపోగానే ఏం చేస్తున్నానంటే తెలిసిన వాళ్ళు గ్రూప్స్ అయిపోతున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కొత్త వాళ్ళు బిత్తర చూపులు, ఆమె ఏలియన్ ఆర్ మ్యాన్ అన్నట్టుగా వాళ్ళు చూసి అటు ఇటు చూసి ఇదో గ్రూపు అదో గ్రూపు, నేను మనిషిని కాదు, నేను ఏలియన్నే, నా గ్రహానికి నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోతున్నాను. ఇంక ఇది ఎందుకంటే సంఘం నాకు అర్థం కావట్లేదు. సంఘానికి వచ్చినప్పుడు ఫ్రెండ్షిప్ పెరగాలి, సంఘానికి వచ్చినప్పుడు బాండ్ పెరగాలి, సంఘానికి వచ్చినవాడు ఇది నా ఫ్యామిలీ అనుకోవాలి. ఆ ధైర్యం, ఆ భరోసా ఇవ్వనప్పుడు ద లార్డ్స్ హోలీ చర్చ్ ఈజ్ నాట్ ఎ చర్చ్ ఎనీమోర్. మన చర్చ్ గురించే మాట్లాడుతున్నా, ఇది వెనకుందే దీని గురించే మాట్లాడుతున్నాం. మీరున్నారే దీని గురించే మాట్లాడు. జీవము లేని సంఘం వద్ది. మై డియర్ చర్చ్, డు నాట్ మేక్ దిస్ చర్చ్ అ లైఫ్లెస్ చర్చ్. సిస్టర్స్, అయిపోయిన తర్వాత అందరితో పలకరించుకోండి, అందరి బాగోగులు కనుక్కోండి, అందరి యోగక్షేమ సమాచారాలు కనుక్కోండి. వెళ్ళిన తర్వాత కూడా మోగెద్దుల్లోండి మళ్ళీ ప్రైజ్లో చేసి అనుకోకుండా ఫోన్స్ ఉన్నాయి కదా, బీ ఇన్ టచ్, కీప్ ఇన్ టచ్. బ్రదర్స్ మీరు కూడా చెప్తున్నా, ఫోన్స్ ఉన్నాయి, బీ ఇన్ టచ్, కీప్ ఇన్ టచ్. అందరు టచ్లో ఉండండి. ఈ వాక్యం ఇలా ఉంది, ఆ వాక్యం ఇలా ఉంది, వీటి గురించి మాట్లాడుకోండి కదా, హ్యాపీగా ఉంటుంది. అప్పుడు మీరు కూడా నేనైతే దేవుని మందిరంలో. అప్పుడు వేరే సంఘస్థులు ఏంటి ఎప్పుడు చర్చ్ అంటావు, మేము చర్చ్కి వస్తున్నాం, సండే వెళ్తే సరిపోదా అంటే సరిపోదు. ఎందుకు సరిపోదు? ఒకసారి మా చర్చికి వచ్చి చూడండి, సరిపోదు మీకు తెలుస్తుంది అని చెప్పాలి.
మనం ఎలా ఉండాలి చెప్పిన చర్చ్లో ఒక నార్మల్గా ఉండడానికి కాదండి. వీఆర్ హియర్ టు బి ఫ్రూట్ఫుల్, వీఆర్ హియర్ టు హీల్ సమ్వన్ ఎల్స్. సో అలా ఉందాం. చివరిగా 2 విషయాలు. 75వ కీర్తన 9వ వచనం. 75వ కీర్తన 9వ వచనం చూద్దాం. 75వ కీర్తన 9వ వచనం చూద్దాం. నేనైతే ఏం చేస్తారట? నిత్యము ఆయన స్తుతిని ఏం చేయాలి అంటే, నువ్వు బ్రాండ్ అంబాసిడర్ ఎవరికి చెప్పండి? నేను క్రీస్తుకు రాయబారిని అని పౌలు గారు అన్నట్టుగా యూ షుడ్ బి అన్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్. ఆయన స్తుతిని మీరు ఏం చేయాలి? ప్రచురం చేయాలా? నిత్యము సండే రోజు కాదు, ఏదో వర్షిప్ చేద్దాం అన్నప్పుడు స్తోత్రం 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 అది కాదు, అదొకటే కాదు స్తుతి అంటే. 24/7 వీఆర్ హియర్ టు వర్షిప్ లార్డ్. 24/7 వీఆర్ హియర్ యాజ్ వర్షిప్పర్స్ టు ద లార్డ్. అలా ఉండాలండి. చర్చికి వచ్చేసి వెళ్ళిపోతాం అంటే రావద్దు. శూన్యం, ప్రయోజనం లేదు, ఉపయోగం శూన్యం, నథింగ్. వచ్చేసి వెళ్ళిపోతే వచ్చే లాభాలు 0. అందుకే ఒక ట్రెండ్ సెట్టింగ్గా మనం ఉన్నాం. ఎలా ఉండాలి? యథార్థతను వదలకుండా భయభక్తులు కలిగి సంఘానికి వస్తూ, తర్వాత ఉదయకాల ప్రార్థనతో మనం దేవుని ఎప్పుడు టచ్లో ఉంటూ, పచ్చని ఒలివ మొక్కల వలె ఉంటూ, మనం నిత్యము దేన్ని ప్రచురం చేయాలంట? ఆయన స్తుతిని ప్రచురం చేస్తే నీ స్థితిని ఆయన మార్చేస్తాడు. ఎందుకంటే స్తుతి నీ స్థితిని మారుస్తుంది. దేవునికి, వాక్యానికి మీరు టైం ఇవ్వండి, దేవునికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆయన వాక్యాన్ని మనం గణపరిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? గణపరుస్తాడు. కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎస్ఐలు నిలబడతారు ప్రార్థన చేయించుకోవడానికి సార్ అని. మాకంటే వాళ్ళే కదా పెద్ద. మేము పిలిస్తే కానిస్టేబుల్ కూడా మేము ఒక స్పీకర్ అని తెలిపితేరా ఏంటి ఎట్లా ఉంది వాళ్ళు అని అంటారు. కానీ స్పీకర్ అని తెలిసిన తర్వాత ఆ వాల్యూ ఎంత పెరుగుతుంది చెప్పండి? పెరిగిపోతుంది. రీజన్ ఏంటి? ఆ వాల్యూ దేవుడిచ్చింది. దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఆయన వాక్యానికి మేము ఘనతనిస్తే ఆయన మాకు చెప్పండి ఘనతనిస్తాడు. అలా మీరు కూడా చేయండి. దేవుని వాక్యానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఖచ్చితంగా ఆయన మీకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఖచ్చితంగా వాట్ యూ డూ విల్ బి డన్ టు యూ. నువ్వు ఏదైతే చేస్తావో చెప్పండి అదే చేయబడుతుంది. కాబట్టి మర్చిపోవద్దు, ఆయన స్తుతిని ప్రచురం చేయడంలో మర్చిపోవద్దు. చాలామంది అనుకునే విషయం ఏం చెప్పనా, ఒక రాంగ్ ఇంటెన్షన్ క్రిస్టియానిటీలో ఎవరు రబ్ చేశారు, ఎవరు రుద్ది పారేశారు, ప్రకటించే బాధ్యత సేవకులదే అంటున్నారు. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 మనం చదువుతాం చూసారా, 23 నుండి, ఏది ప్రభుబల సంస్కారం గురించి. అందులో ఏముంటుందో తెలుసా? ఇందులో చెయ్యి వేసి ఈ రొట్టెను తిని పాత్రలను త్రాగున ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని విరిచిన వాడే కాదు, పంచిన వాడు కాదు, తీసుకున్న వాళ్ళు కూడా ప్రచురించాలి. మరి అలా ప్రచురిస్తున్నారో లేదు నాకు తెలియదు. ప్రచురించకపోతే ఆజ్ఞను అతిక్రమించినట్టే. ఆజ్ఞాతిక్రమం ఏమవుద్ది చెప్పండి? సో మై డియర్ పాపుల్స్, డోంట్ బీ పాపుల్స్. ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగా మారుతాం. చర్చ్కి పాపికి వచ్చిన ప్రాబ్లం లేదు, కానీ వెళ్ళని అక్కడ చూడండి, వెళ్ళేటప్పుడు చూడండి, నీవు వెళ్ళి ఇక పాపం చేయొద్దు. చివరికి మాట చూద్దామా? అసలు దమ్మున్న క్రైస్తవుని మాట ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం చివరిగా 13వ వచనం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసేదేలా నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక ఐఎమ్ రెడీ టు డై. దాట్స్ క్రిస్టియానిటీ. చాలామంది అంటారు కదా, 500లకు మారర్రా, లేదా 5,000కి మారర్రా. 5,000 తీసుకొని ప్రాణాన్ని పనంగా ఎవరైనా పెడతారు చెప్పండి? 500కి ప్రాణాన్ని పనంగా ఎవరైనా పెడతారా? దేవుని ప్రేమ తెలుసుకొని, దేవుని యొక్క గుణగణాలు గ్రహించి ఎవరైతే మనసును మార్చుకొని క్రైస్తవ్యంలోనికి వస్తున్నారో వారందరి మీద వేస్తున్న నింద ఏంటంటే, మీరు బియ్యం కోసం మారారు, మీరు టొమాటోల కోసం మారారు, మీరు 500 రూపాయల కోసం మారారు. నాకు ఇప్పటికీ అర్థం కాదండి. దయచేసి ఆ మాటను మీరని మీ మతాన్ని మీరు కించపరుచుకోకండి. ఎవరో అక్కర్లేదు, మీరే కించపరుచుకుంటున్నారు. ఎందుకు అంటే 500 కోసం మారే ప్రతి ఒక్కరు మీ మతంలో ఉంటారా? ఇంక ఎవరు? ఒక ముస్లిం ఆ మాట అనడం విన్నారు ఎప్పుడైనా? ఒక ముస్లిం 500 కోసం మా వాడు క్రిస్టియానిటీకి వెళ్ళాడు అంటారా? మరి నువ్వు మీరే ఎందుకు అనాలి? అంటే అంత చీప్గా ఉంటారా? నో, ఎవ్వరు 500 కోసం ప్రాణాలు పెట్టలేరు.
ప్రేమ అనేది ఉంటుంది, ఆప్యాయత అనేది ఉంటుంది, అనురాగం అనేది ఉంటుంది, అన్నిటికంటే ముఖ్యంగా ఆదరణ ఓదార్పు అనేది ఉంటుంది. అది యేసయ్య దగ్గరే ఉంటుంది. అది ఎరిగిన నాడు అన్నిటిని వదిలిపెట్టేసి రావాలనిపిస్తుంది. అలా వచ్చిన వాడు మతం మారాడు లేదా దానికోసం దీనికోసం మారాడు, బుల్షిట్ స్టోరీస్ అండి, అవన్నీ బుల్షిట్ స్టోరీస్. నాకు తెలిసి మా దుర్గిలో ఉన్న చర్చిలో అందరూ అందరూ హైందవ్యంలోంచి వచ్చిన వాళ్ళు. ఒక్కరు మేబీ ఒక ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ, స్టార్టింగ్ నుండి క్రిస్టియన్ ఫ్యామిలీ ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ మారి వచ్చిన వారే. ఒక్కరికి 1 NP కూడా మేము ఇవ్వలేదు ఏంటి సంఘానికి రావడానికి. 1 రూపీ కూడా మేము ఇవ్వలేదు సంఘానికి రావడానికి. మరి ఎందుకు వస్తున్నారు? ది ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ గాడ్. సో ఆ లవ్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. దేవునిలోనికి మీరు కూడా రావాలి. ఎంతగా అంటే దేవుడు చెప్పాడు చెప్పనా, పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా మీరు ఇంకనూ దానిని ఎదిరించాల. సో ఈ చిన్నపాటి శోధనలకే మీరు దేవుని వదిలిపెడితే ఎట్లా? పౌలు గారు ఏమంటున్నారు చెప్పనా, శోధనలు కాదు బ్రో, అవసరమైతే ఏం చేస్తాను, చావడానికి సిద్ధమయ్యా అన్నాడు. దట్స్ క్రిస్టియానిటీ. మీరు ఎప్పుడైనా, నేనైతే ఇప్పటివరకు అంటే ఒక్క రక్తం బొట్టు కూడా దేవుని సేవలో అలా కింద రాలిందే లేదండి. నేను కబడ్డీ ఆడేవాడిని, బీభత్సమైన కబడ్డీ ప్లేయర్. నేను కబడ్డీ ఆడానంటే మోకాలు చెప్పులు, ఆ ప్యాంట్ అంతా చిరిగిపోయి మోకాలు చెప్పులు పగిలిపోయి ఇంటికి వెళ్ళేవాడిని, రక్తం కారుతలేదు. కబడ్డీలో రక్తం చిందించాను, రన్నింగ్లో రక్తం చిందించాను, క్రికెట్ ఆడేటప్పుడు బాల్ తగిలేసి రక్తాలు చిందించిన రోజులు ఉన్నాయి. నెవర్ పాపంతో పోరాడుటలో నేను ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళలేదు. ఒకవేళ మనకు ఆ స్టేజ్ వచ్చినా వెనుదిరిగేది లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడో కరువా, ఖడ్గమా, వస్త్రహీనత, ఏదైనా మరలా చెప్తున్నా, ఈ లోకములో నిన్ను క్రీస్తు నుండి దూరం చేయగలిగిన శోధన ఉండకూడదు, పుట్టకూడదు, పుట్టిన నీ ముందు అది గెలవకూడదు. దిస్ ఈజ్ అథెంటిక్ క్రిస్టియన్ లైఫ్. రాసి పెట్టుకోండి. అలా ఉండగలిగితే అప్పుడు చెప్పండి ఆయన క్రిస్టియన్ అని. అలా ఉండగలిగితే చెప్పండి, అప్పుడు ఆశలు పెట్టుకోండి దేవుని రాకడ మీద, అప్పుడు ఆశలు పెట్టుకోండి నిత్య జీవం మీద. లేదంటే నీతిమంతులు నిత్య జీవమునకు, అనీతిమంతులు నిత్య నరకానికి వెళ్తారని చెప్పినట్టుగా మనం కూడా నిత్య నరకానికి వెళ్తాం. కానీ మై డియర్ చర్చ్, మన నరకానికి వెళ్ళడానికి కాదు కదా యేసయ్య ప్రాణం పెట్టింది. సో అందరము కలిసి చెట్టుకు భూమిలో ప్రాణం ఉన్నట్టుగా, చేపకు నీటిలో ప్రాణం ఉన్నట్టుగా మనకు ఆయనలో ప్రాణం ఉంది. కాబట్టి ఆయన కోసం బ్రతుకుదాం. మంచి తీర్మానాలు ఈరోజు విన్నాం. ఒకటి ఏం చెప్పండి, యథార్థతను వదలొద్దు, ప్రార్థనను వదలొద్దు, భయభక్తులతో సంఘానికి రావడాన్ని వదలొద్దు, ఉదయకాల ప్రార్థనను వదలొద్దు. లేవగానే ఫస్ట్ దేవునితో మాట్లాడండి. తర్వాత హీలింగ్ నేచర్ని మీరు అలవాటు చేసుకోండి. బీ ఎ హీలర్. దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ మొక్కల వలె ఉండండి. తర్వాత స్తుతిని ప్రచురపరచండి. ఆఖరికి మరణమే నీ ఎదుట నిలబడి నవ్వినా సరే, ఈరోజు నీ టైం అయిపోయింది బ్రదర్ సిస్టర్ అని చెప్పినా సరే, హ్యాపీలీ యూ షుడ్ గో అండ్ హగ్ దట్ డెత్. అంతే తప్ప నువ్వు చచ్చిపోతావా క్రీస్తుని వదిలేస్తావా అంటే అసలు ఆ డైలాగ్ పూర్తవక ముందు నువ్వు చెప్పాలి చచ్చిపోతావు అనాలి. అంతే. దట్స్ క్రిస్టియానిటీ. అలా ఉండగలిగిన నాడు మన సంఘం ఎంత స్ట్రాంగ్ ఉంటుందో తెలుసా? చాలా బాగుంటుంది. అందుకే సంఘానికి వస్తున్న చెల్లారా, తమ్ముళ్ళారా, బ్రదర్స్ అందరితో చెప్తున్నా, నామకే వాస్తే క్రిస్టియానిటీని వదిలేద్దాం. డాల్ఫిన్ కైండ్ ఆఫ్ క్రిస్టియానిటీని వదిలేద్దాం. మునిగితే లోపలికి వెళ్తే ఈ మధ్యకాలంలో పైకి వచ్చినాయి చూసారా, అంత డెప్త్లో మనం ఉండాలి. మన లైఫ్ అంతా యేసయ్యలో అంత డెప్త్లో ఉండాలి. అలాంటి డెప్త్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరించండి.